essential doctrines of Christianity. విజన్ మనం తప్పనిసరిగా గుర్తు చేసుకోవాలి. ఏమిటా విజన్? TA తిమోతి ఎక్స్పోజిటర్స్ అకాడమీ టు ట్రైన్ ఫెయిత్ఫుల్ బైబిల్ ఎక్స్పోజిటర్స్. నమ్మకమైన బైబిల్ ఎక్స్పోజిటరీలను తయారు చేయడమే. వాట్ ఈస్ TA మిషన్? తిమోతి ఎక్స్పోజిటర్స్ అకాడమీ మిషన్ ఏమిటంటే సంఘమునకు క్షేమాభివృద్ధి కలిగేలా బైబిల్ ఎక్స్పోజిటరీ బోధనలో తర్బీదు ఇవ్వటం. టు ట్రైన్ ఇన్ ద బైబిల్ ఎక్స్పోజిటరీ టీచింగ్ ఫర్ ది ఎడిఫికేషన్ ఆఫ్ ది చర్చ్. మూల వాక్యం ఏమిటంటే 2 తిమోతి 2:15. దేవుని ఎదుట యోగ్యుని గాను, సిగ్గుపడనక్కర్లేని పనివాని గాను, సత్యవాక్యమును సరిగా ఉపదేశించు అని గాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకున్నట్టుకు జాగ్రత్త పడము. ఇప్పటికే మనము బిబ్లికల్ థియాలజీ ద స్టడీ ఆఫ్ ది బైబిల్ అయిపోయింది. థియాలజీ ప్రాపర్ ద స్టడీ ఆఫ్ గాడ్. అదే సమయంలో డాక్ట్రిన్ ఆన్ ట్రినిటీ గురించి కూడా నేర్చుకున్నాం. Christology, the study of deity of the Lord Jesus Christ. Pneumatology, the study of the Holy Spirit. Anthropology, the study of humanity. Hamartiology, the study of sin. Soteriology, the study of salvation. Ecclesiology, the study of the church. Angeliology, the study of angels. చివరిగా ఎస్కటాలజీ, the study of end time గురించి మనము స్టడీ చేస్తున్నాం. ఎస్కటాలజీ ఎస్కటాలజీ, ఎస్కటోస్ అంటే లాస్ట్ అని అర్థము, లోగియా అంటే స్టడీ అని అర్థం. ఎస్కటాలజీ అంటే లాస్ట్ థింగ్స్ ని మనం స్టడీ చేయడం. ఎ బ్రాంచ్ ఆఫ్ థియాలజీ కన్సర్న్ విత్ ఎండ్ టైమ్స్. కడవరి కాలం గురించి లేఖనాలు ఏ బోధ అయితే చేస్తుందో దాని గురించి మనం స్టడీ చేయబోతున్నాం. ఇందులో ప్రాముఖ్యంగా రిజరక్షన్, పునరుద్ధానం గురించి మనం తెలుసుకోవడం. అంటే ఎస్కటాలజీలో ఉన్నటువంటి బ్రాంచెస్ ఇవి. రిజరక్షన్ పునరుద్ధానం గురించి, ర్యాప్చర్ ఎత్తబడే దాని గురించి, ఆఫ్టర్ లైఫ్ చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో దాని గురించి, హెవెన్ అండ్ హెల్, ట్రిబులేషన్ శ్రమలు, గ్రేట్ ట్రిబులేషన్ మహాశ్రమలు, మిల్లేనియం 1000 ఏళ్ల రాజ్య పరిపాలన, జడ్జిమెంట్ దేవుని యొక్క తీర్పు, అది అటు నీతిమంతులకు అటు అనీతిమంతులకు, ఆ తర్వాత న్యూ హెవెన్ అండ్ న్యూ ఎర్త్, ఎటర్నిటీ, వీటి గురించిన వివరాలు నేర్చుకోవడానికి ఎస్కటాలజీ అనే స్టడీ మనకు ఉపయోగపడుతుంది. అన్డిస్ప్యూటబుల్ ఇష్యూస్ అబౌట్ ఎండ్ టైమ్స్. ఈ ఎస్కటాలజీ గురించి డిస్ప్యూట్ అనేది లేకుండా దాదాపు అన్ని వర్గాల వారు ఈ 5 సత్యాలను నమ్ముతారు. ఏమిటది? ప్రభువైన యేసుక్రీస్తు వారు 2వ రాకడ. ఇది ఖచ్చితంగా యేసుక్రీస్తు వారి 2వ రాకడ ఉంది అని ప్రతి ఒక్కరూ నమ్మి తీరాల్సిందే. అలాగే మృతుల పునరుద్ధానము, సజీవుల పునరుద్ధానము, దీని గురించి కూడా తప్పనిసరిగా నమ్మి తీరాల్సిందే. క్రీస్తు న్యాయపీఠము, అది విశ్వాసులను ఉద్దేశించినది. క్రీస్తు న్యాయపీఠము. ధవళ సింహాసనము, అది అవిశ్వాసులకు, జీవముల దేవుని ఎరగని వారు లేక జీవముల దేవుని తృణీకరించిన వారి కోసం జరిగే తీర్పు గురించి వైట్ థ్రోన్ జడ్జిమెంట్ అంటారు, ధవళ సింహాసన తీర్పు. ఆ తర్వాత ఇటర్నిటీ, నిత్యత్వము, నూతన ఆకాశము, నూతన భూమి. ఈ అంశాలు దాదాపు అన్ని వర్గాల వారు నమ్ముతారు. దీస్ ఆర్ ఆల్ అన్డిస్ప్యూటబుల్ ఇష్యూస్. ఇది పునాది సత్యాలని చెప్పాలి. రక్షణ పొందిన ప్రతి వారు, ఏ సంఘమైనా సరే, ఇవి నమ్మి తీరాలి. ఒకవేళ ఇది కనుక నమ్మకపోతే చాలా ప్రశ్నలు మనము లేవనెత్తాల్సి వస్తుంది. డిబేటబుల్ ఇష్యూస్ ఉన్నాయి. ఏమిటా డిబేటబుల్ ఇష్యూస్? యేసుక్రీస్తు వారి రాకడ నిజమే, అది ఉంటుంది. అది ఎప్పుడు ఉంటుంది? ఎప్పుడు ఉంటుంది? టైం, ఆ టైం ఏంటి? ఆ సైన్స్ ఏంటి? వాటి గురించినటువంటి కొన్ని డిబేట్స్ జరుగుతూ ఉన్నాయి. సంఘము ఎత్తబడుట అంటే ర్యాప్చర్ అని అన్నారు. ఏమిటి ర్యాప్చర్ అంటే అర్థం? సంఘం ఎత్తబడ్డం అంటే దాని మీనింగ్ ఏంటి? ఆ తర్వాత సంఘము, ఇశ్రాయేలు వారిద్దరికి ఉన్నటువంటి రిలేషన్షిప్ ఏంటి? దీంట్లో రీప్లేస్మెంట్ థియాలజీ ఒకటి ఉంది. రీప్లేస్మెంట్ థియాలజీ అంటే అర్థం ఏంటి? కొత్త నిబంధనలో, పాత నిబంధనలో ఉన్నటువంటి ఇశ్రాయేలు కోసం దేవుడు ఏ వాగ్దానాలు అయితే చేశాడో ఆ వాగ్దానాలన్నీ కూడా సంఘానికి వర్తిస్తాయి. ఇక ఇశ్రాయేల్ గురించి ప్రస్తావన లేదు అనేది రీప్లేస్మెంట్ థియాలజీ. సో రకరకాల థియాలజీస్ ఉన్నాయి ఇందులో. అయితే మనం ఏం చేస్తామంటే ఎవరెవరు ఏమంటున్నారు, వాక్యం ఏం చెప్తుంది అనే దాని గురించి మనం స్టడీ చేయడానికి ప్రయత్నం చేస్తాము. స్టడీ చేస్తున్నప్పుడు చాలా విషయాలు మనకు అర్థమవుతాయి. ట్రిబులేషన్ అండ్ గ్రేట్ ట్రిబులేషన్, వీటి గురించిన అవగాహన ఏంటి? కొంతమంది ఏమో ఉన్నాయంటారు, కొంతమంది ఏమో లేవంటారు.
అలాగే మిల్లేనియం 1000 రాజ్య పరిపాలన దాని గురించిన అవగాహన గురించి ఈ 5 ప్రాముఖ్యమైనటువంటి విషయాల గురించినటువంటి డిబేట్ అంటే చర్చలు జరుగుతా ఉన్నాయి. మేము రైట్ అని ఒకరికొకరు వాదపు వాదనలు కలిగి ఉన్నారు. కాబట్టి మనం ఏం చేస్తామంటే ఇవాళ సాయంకాలము లేక ఇవాళ రేపు కనీసం 3 టైమ్స్ నేను అనుకుంటున్నాను 3 సెషన్స్ లో ఇది బహుశా అయిపోవచ్చేమో అనుకుంటున్నాను. లెక్క ప్రకారంగా 2 సెషన్స్ లో ముగించాలి. కొంచెం స్లోగా వెళ్ళటానికి నేను ప్రయత్నం చేస్తాను. స్టడీ చేయకముందు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇన్ ఎసెన్షియల్స్ యూనిటీ అంటే ప్రాముఖ్యమైన విషయాలు అంటే అర్థం ఏంటి? రక్షణకు సంబంధించిన విషయాలు అలాగే పరిశుద్ధతకు సంబంధించిన విషయాలు ప్రాముఖ్య విషయాలు ఏవైతే ఉన్నాయో పునాది సత్యాలు ఏవైతే ఉన్నాయో అందులో మాత్రం ఖచ్చితంగా యూనిటీ ఉండి తీరాల్సిందే. అక్కడ రాజీ పడడానికి వీల్లేదు. రెండవది నాన్ ఎసెన్షియల్స్ అంటే అర్థం ఏంటంటే ఇది రక్షణకు సంబంధించిన విషయం కాదు, రక్షణ కోల్పోయే సంబంధించిన విషయం కాదు, లేక కిరీటాలు కోల్పోయే సంబంధించిన విషయం. దేర్ ఆర్ సర్టన్ గ్యాప్స్ ఉన్నాయి, అంటే దేర్ ఆర్ సర్టన్ మార్జిన్స్ ఉన్నాయి. సో కాబట్టి వాటిని నాన్ ఎసెన్షియల్స్ అంటారు. ఆ నాన్ ఎసెన్షియల్స్ విషయంలో మాత్రం మనకు కొంచెం లిబర్టీ, అంటే మరీ డాగ్మాటిక్ గా నాదే రైట్ నీకు నాకు సంబంధం లేదు అని ఒకరికొకరు విడిపోయేంత అవసరత లేదు. అక్కడ మనం లిబర్టీ కాస్త స్వేచ్ఛ తీసుకోవచ్చు. మూడవది ఆల్ థింగ్స్ అన్ని విషయాలు మాత్రము దేర్ మస్ట్ బి చారిటీ, అంటే చాలా ప్రేమతో మనం మెలగటం చాలా ప్రాముఖ్యం. ఈ 3 విషయాలు ఖచ్చితంగా ఎస్కటాలజీ స్టడీ చేసేటప్పుడు మనం గ్రహించాలి. ఇన్ ఎసెన్షియల్స్ యూనిటీ, ఇన్ నాన్ ఎసెన్షియల్స్ లిబర్టీ, ఇన్ ఆల్ థింగ్స్ చారిటీ. దయచేసి మర్చిపోబాకండి. ఎసెన్షియల్స్ అంటే దాని అర్థం ఏంటి? డాక్ట్రిన్స్. డాక్ట్రిన్స్ డివైడ్, అందులో డౌట్ లేదు. పునాది సత్యాల విషయంలో కనుక ఏమాత్రం తేడా వస్తే మనం ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడడానికి వీల్లేదు. రాజీ పడ్డామంటే డీవియేషన్ అయిపోతుంది, తద్వారా మనం ఎంత నష్టపోతాం, అందులో డౌట్ లేదు. బీ ఓపెన్ మైండెడ్ అండ్ నెవర్ బి డాగ్మాటిక్ అబౌట్ ఎస్కటాలజీ. ఎస్కటాలజీలో ఒక ఖచ్చితమైనటువంటి ఒక కాంక్రీట్ అండర్స్టాండింగ్ ఏవైతే ఉన్నాయో దాన్ని బట్టి మనం తీర్మానాలు చేస్తాం. కానీ కాంక్రీట్ అండర్స్టాండింగ్ లేకుండా దేవుడు కావాలని ఎక్కడెక్కడైతే గ్యాప్స్ పెట్టాడో, ఎక్కడైతే బౌండరీస్ సెట్ చేశాడో, ఎక్కడ ఫ్రీడమ్ ఇచ్చాడో అక్కడ మనం ఏం చేస్తామంటే వి ఎంజాయ్ లిబర్టీ అండ్ అక్కడ మనం డాగ్మాటిక్ గా ఉండకుండా కొంచెం జాగ్రత్త పడాలి. బీ ఓపెన్ మైండెడ్. ఎందుకంటే ఇవాళ నాకు ఇంత తెలిసింది, బహుశా ఇంకొక 2 నెలల తర్వాత దేవుడు ఇంకొంత తెలుపుతాడు, లేదా ఒక 1 year తర్వాత, ఒక 5 years తర్వాత తెలుపుతాడు అనే విషయాన్ని మన మైండ్ ఓపెన్ చేసి పెట్టుకోవాలి. ఎందుకంటే నేను ఈ రెవల్యూషన్ ఈ గ్రంథాన్ని 2 సంఘాల్లో కనీసం మోర్ దాన్ 1 year, అంటే దాదాపు ఒక 2.5 years నేను టీచ్ చేశాను. వర్స్ బై వర్స్ నేను టీచ్ చేశాను. చాలా కేటగిరికల్ గా వివరంగా స్టడీ చేసుకుంటూ పోయాను. దాని గురించిన కొంత అవగాహన నాకుంది. దానికోసం నేను చాలా మంది థియోలాజియన్స్ నేను కన్సల్ట్ చేశాను. ప్యూరిటన్స్ కానివ్వండి, లేక రిఫార్మ్డ్ థియోలాజియన్స్ కానివ్వండి. నాకు ఎక్కడెక్కడైతే ఏదైనా సత్యం దొరుకుతుందా, ఎక్కడెక్కడైనా దీని మీనింగ్ దొరుకుతుందా, నేను రకరకాల ప్రయత్నాలు చేశాను. నా అబ్జర్వేషన్ ఏంటంటే ఒకప్పుడు ఒకే ఒక సిస్టమ్ చెప్పేవాడిని, ఒకే ఒక అండర్స్టాండింగ్ చెప్పేవాడిని. నేను స్టడీ చేసే కొద్దీ నాకు అర్థమయ్యే కొద్దీ అప్పుడు నేనేం చేశానంటే ఒకటే కాదు, బైబిల్ ఎలా చెప్తుంది, ఇలా ఎందుకు చెప్తుందో అని దానికి సంబంధించిన కారణాలన్నీ వివరిస్తూ రావడానికి. ఇదివరకు ఏమైపోయిందంటే ఓహో ఈయన ఫలానా అయితే మనకు సంబంధం లేదు, దూరం పెట్టు అని అనుకునేవాడిని. సో అందుకనే నేను మీకు ప్రారంభంలో మీకు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే బహుశా మీరు ఇంత మట్టుకు విననివి, ఇంత మట్టుకు మీ దృష్టికి రాని విషయాలు నేను మీ ముందు పెడతాను. ఎందుకంటే నాకు కూడా గతంలో చాలా సంవత్సరాలు నాకు ఒకే ఒక స్కూల్ ఆఫ్ థాట్ నాకు తెలిసింది. ఆ తర్వాత బైబిల్లో రకరకాల స్కూల్స్ ఆఫ్ థాట్ నేను తెలిసి వాటి గురించి నేను పరిశీలించి ఒక వాక్యం చెప్పే బోధకుడికి ఇవన్నీ మనకు తెలిసి ఉండాలి. ఎందుకంటే ఎక్కడైనా ఎవరైనా వాక్యం చెప్పిన తర్వాత దిగి వచ్చి ఏమండి మీరు ఇలా చెప్పారు, మరి దీని సంగతి ఏమంటే ఏమనండి అవన్నీ మాకు తెలియదండి అనకుండా అట్లీస్ట్ యూ షుడ్ హ్యావ్ బేసిక్ నాలెడ్జ్. డిఫరెంట్ వ్యూస్, అక్కడ స్క్రైబల్ ఎర్రర్, డిఫరెంట్ వ్యూస్ like a different view has nothing to do with salvation, eternity, fellowship with God and fellowship with one another. కాబట్టి మనకు లేక మీకు ఏ వ్యూ అయితే ఉందో ఆ వ్యూ లేని వారిని హెరిటికల్ గా ట్రీట్ చేయాల్సిన అవసరం లేదు. మరలా చెప్తున్నాను, డిఫరెంట్ వ్యూస్ ఉన్నంత మాత్రాన
ఒకవేళ అది బేసిక్ సాల్వేషన్ విషయంలో, డాక్ట్రిన్ అండ్ సాల్వేషన్ లో తేడా వస్తే మాత్రం అందులో ములాజా లేదు. ఖచ్చితంగా సెపరేషన్ ఉండాల్సిందే. ఎందుకంటే దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది, రైట్ డాక్ట్రిన్ ఏంటి, రాంగ్ డాక్ట్రిన్ ఏంటి. రాంగ్ డాక్ట్రిన్ వాళ్ళకి గ్రీట్ చేయొద్దని రాయబడింది, వాళ్ళకి హాస్పిటాలిటీ ఇవ్వద్దని రాయబడింది, వాళ్ళతో సహవాసం చేయొద్దని రాయబడింది. సపరేట్ ఫ్రమ్ రాంగ్ డాక్ట్రిన్స్ అండ్ రాంగ్ ఫిలాసఫర్స్ అని బైబుల్ కేటగారికల్ గా చెప్తుంది. కానీ బేసిక్ సాల్వేషన్ విషయంలో కానీ, ఇటర్నిటీ విషయంలో కానీ, దేవునితో సహవాసం చేయడానికి అడ్డురాని విషయాలతో కానీ, ఒకరితో ఒకరు సహవాసం చేయడానికి ఓపెన్ మైండ్ తో ఉండగలిగిన పరిస్థితి ఏర్పడినప్పుడు, ఎట్టి పరిస్థితుల్లో వారిని హెరిటికల్ గా ట్రీట్ చేయకుండా, వాళ్ళను దూరం పెట్టుకోకుండా, వాళ్ళతో సహవాసం చేసే విషయంలో జాగ్రత్త వహించాలనే విషయాన్ని దయచేసి గుర్తుపెట్టుకోవాలి. అట్ ద సేమ్ టైం వీఆర్ అకౌంటబుల్ ఫర్ ద ట్రూత్ విచ్ ఇస్ క్లియర్లీ రివీల్డ్ టు అస్. ఏ సత్యమైతే స్పష్టంగా దేవుడు మనకు బోధించాడో దాని విషయమే మనం తప్పనిసరిగా జవాబుదారీతనం ఉంది అనే విషయాన్ని మాత్రం మనము మర్చిపోకూడదు. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ అవర్ స్టడీ? నాట్ టు ఎన్హాన్స్ అవర్ ఇంటెలెక్చువల్ కేపబిలిటీస్. ప్రకటన గ్రంథములోని గూఢమైన, మర్మమైన, లోతైన సంగతులు తవ్వి తీయటానికి కాదు మనం ఈ ఎస్కటాలజీ స్టడీ చేస్తున్నాం. ఎందుకు స్టడీ చేస్తున్నాం అంటే, ఆ ప్రభు రాబోతున్నాడు, యేసుక్రీస్తు వారు రాబోతున్నాడు కనుక ఆయన రాకడకై నేను సిద్ధపడటానికి దేవుని వాక్యంలో దేవుడు నా కోసం ఏమేమి పొందుపరిచాడు అనే దాని విషయంలో జాగ్రత్త పడడానికి. ఎందుకంటే బైబిల్లో మెలకుగా ఉండండి, సిద్ధంగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి, 3 విషయాలు మాటి మాటికి చెప్పడం జరిగింది. మెలకుగా ఉండండి, సిద్ధంగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి అని రాయబడింది. కనుక మనం ఆ విషయం ఇంకా కూలంకషంగా తెలుసుకొని కనీసం జాగ్రత్త పడడానికి మనం స్టడీ చేస్తున్నాం. ఇంపార్టెంట్ ఇష్యూస్ ఇన్ ఎస్కటాలజీ. ఈ ఎస్కటాలజీలో కనీసం 7 ప్రాముఖ్యమైన సంగతులు ఉన్నాయి. వాటి గురించి వన్ బై వన్ స్టడీ చేయడానికి మనం ప్రయత్నం చేద్దాం. వాట్ ఆర్ ది డిఫరెంట్ స్కూల్స్ ఆఫ్ థాట్? అంటే ఈ ఈ ఈ ఈ ఎస్కటాలజీని రకరకాల కోణాల్లో చూసి ఒక్కొక్కరు ఒక్కొక్క గ్రూప్ గా ఫామ్ అయిపోయారు. అటువంటి మేజర్ గ్రూప్స్ సంగతి మనం చూద్దాం. నేను ఆల్రెడీ సుధీర్ జంగం గారు చెప్పినప్పుడు 4 గ్రూప్స్ గా విభజించి చెప్పారు. అందులో 4 3 చాలా ప్రాముఖ్యమైనవి. వాటి గురించి మనం కొంత స్టడీ చేద్దాం. అంటే వాళ్ళు ఏం చెప్తున్నారు, వాళ్ళు ఎందుకు చెప్తున్నారు, వాళ్ళు చెప్పడానికి ఉన్నటువంటి ఆధారాలు ఏంటి, వాటి గురించి మనం కొంత స్టడీ చేయడానికి మనము ప్రయత్నం చేద్దాం. రెండవది మార్క్ సువార్త 13వ అధ్యాయము, మత్తయి సువార్త 24వ అధ్యాయము, లూకా సువార్త 21వ అధ్యాయం. ఈ 3 చోట్ల ఆలివెట్ డిస్కోర్స్ అంటే యేసుక్రీస్తు వారు ఒలీవ కొండ మీద నుండి ఆయన చేసినటువంటి ప్రసంగం. ఆ ప్రసంగంలో యేసుక్రీస్తు వస్తాడని, దానికి సంబంధించిన కొన్ని సూచనలు ఉన్నాయని యేసు ప్రభు చెప్పాడు. వాటి గురించి మనం చూస్తాం. ఆ తర్వాత ఇశ్రాయేలుకు సంఘానికి ఉన్నటువంటి సంబంధం మనకు అర్థం కావాలి. ఎందుకంటే దీనిపైన ఆధారపడుతుంది ట్రిబులేషన్ అండ్ గ్రేట్ ట్రిబులేషన్. దాని గురించి మనకు అర్థం కావాలి. దీని గురించి మొట్టమొదటి ప్రస్తావన దానియేలు గ్రంథం 9వ అధ్యాయము 24 నుంచి 27 వరకు 70 వారాల సంగతి ప్రస్తావన జరిగింది. దాని గురించి కూడా మనం కొంత తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ రెండవ రాకడ గురించినటువంటి మూలవాక్యం 1 తెస్సలోనికీయులు 4వ అధ్యాయము 13 నుండి 5వ అధ్యాయం 3వ వచనం వరకు ఉంది. దాని గురించి మనం కొంత చూడటానికి మనం ప్రయత్నం చేద్దాం. ద డే ఆఫ్ ద లార్డ్, ట్రిబులేషన్ గురించిన సందర్భం అని కొంతమంది అంటారు. దాని గురించిన వివరాలు, ఉగ్రత దినం గురించి ఏంటో మనం తెలుసుకుందాం. ఆ తర్వాత ప్రకటన గ్రంథాన్ని గురించి ఒక బ్రీఫ్ పిక్చర్, అంటే ఫ్రమ్ ద బిగినింగ్ టు ది ఎండ్ వరకు ఒక గ్రాఫిక్ పిక్చర్ మీకు ఇవ్వటానికి నేను ఒక చిన్న ప్రయత్నం నేను చేస్తాను. డిఫరెంట్ స్కూల్స్ ఆఫ్ థాట్. యేసుక్రీస్తు వారి యొక్క రెండవ రాకడ గురించి అసలు యాక్చువల్గా చెప్పాలంటే పాత నిబంధన గ్రంథంలో మెస్సయ్య వస్తాడు ఆయన రాకడ గురించి రాయబడింది. సువార్తల సందర్భంలో మనం చూసేది ఏంటంటే, చాలా మందికి యేసుక్రీస్తు వారి రాకడ అది 2 విధాలుగా ఉంటుందని చాలా మందికి తెలియదు. యేసుక్రీస్తు వారు వస్తారంటే మెస్సయ్యగా వస్తారని ఒక్క రాకడ గురించి కొంతమంది భావించారు. అందుకని యేసుక్రీస్తును సిలువ వేయటానికి కూడా అందులో ఒక కారణం. ఎందుకంటే యేసుక్రీస్తు వారి రాకడలో ఏమేం జరుగుతాయో, అటు మనకు యెషయా గ్రంథంలో కానివ్వండి, అటు హెచ్కేల్ గ్రంథంలో కానివ్వండి, అటు దానియేలు గ్రంథంలో కానివ్వండి, అటు యోవేలు గ్రంథంలో కానివ్వండి, అనేకమైన ప్రవచనాలు ఉన్నాయి. ఆ ప్రవచనాలకు సంబంధించిన విధంగా యేసుక్రీస్తు వారు కనపడలేదు కాబట్టి యేసుక్రీస్తు వారు
మెస్సయ్య కాదు అని ఆయన తృణీకరించారు. ఆయన నేనే అన్నందుకు నువ్వు బ్లాస్ఫెమ్ చేశావు అని చెప్పి ఆయన సెలవుకెక్కించారు. కనుక యేసుక్రీస్తు వారు రాకడ 2 విధాలుగా ఉంది అనే విషయాన్ని వాళ్ళకి తెలియదు. కానీ దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే అది మనకు అర్థమవుతుంది. మొదటి రాకడ సంగతి మనకు తెలుసు. ఆయన వెళ్ళిపోతూ ఆయన చెప్పాడు, నేను మరలా వస్తానని కూడా చెప్పాడు. ఇందులో డిఫరెంట్ బ్రాంచెస్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే శ్రమలకు ముందు, శ్రమలకు తర్వాత, శ్రమల మధ్యలో, ప్రీ ట్రిబులేషన్, పోస్ట్ ట్రిబులేషన్, మిడ్ ట్రిబులేషన్. అంటే శ్రమలు ఏవైతే ఉన్నాయో అవి శ్రమల కాలము, మహాశ్రమల కాలము. దాంట్లో ప్రీ ట్రిబులేషన్ అంటే యేసుక్రీస్తు వారి యొక్క 2వ రాకడ ఈ శ్రమల కాలానికి ముందు వస్తారు అని కొంతమంది అంటారు. లేదు శ్రమల కాలం మధ్యలో వస్తాడని కొంతమంది అంటారు. లేదు శ్రమల కాలం తర్వాత వస్తారని మరికొంతమంది అంటారు. సో దేర్ ఆర్ 3 డిఫరెంట్ స్కూల్స్ ఆఫ్ థాట్ యాజ్ ఫర్ యాజ్ ట్రిబులేషన్ ఈస్ కన్సర్న్. అలాగే మిల్లేనియం, ప్రీ మిల్లేనియం, పోస్ట్ మిల్లేనియం, ఆ మిల్లేనియం, 1000 ఏండ్ల రాజ్య పరిపాలనకు ముందొస్తాడు యేసయ్య అని కొంతమంది, లేదు 1000 ఏండ్ల రాజ్య పరిపాలన తర్వాత వస్తాడని కొంతమంది, లేదు అసలు 1000 ఏండ్ల రాజ్య పరిపాలనే లేదు, ఆ మిల్లేనియం అంటే దాని మీనింగ్ అది. అలాగా ఇందులో ఒక 3 స్కూల్స్ ఆఫ్ థాట్. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. యేసుక్రీస్తు వారి రాకడికి లింక్ డిఫరెంట్ స్కూల్స్ ఆఫ్ థాట్ ఏ బేసిస్ మీద ఉన్నాయంటే ట్రిబులేషన్ బేసిస్ మీద ఉన్నాయి. అలాగే మిల్లేనియం 1000 ఏండ్ల రాజ్య పరిపాలన బేసిస్ మీద ఉన్నాయి. ట్రిబులేషన్ అన్నప్పుడు ఏమన్నారు? ప్రీ ట్రిబ్, పోస్ట్ ట్రిబ్, మిడ్ ట్రిబ్ అన్నారు. అలాగే మిల్లేనియం గురించి అన్నప్పుడు ఏమన్నారు? ప్రీ మిల్, పోస్ట్ మిల్, ఆ మిల్ అన్నారు. ఇది మీరు దయచేసి గుర్తుపెట్టుకోవాలి. ప్రీ మిల్లేనియంలో దాంట్లో కూడా 2 బ్రాంచెస్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే డిస్పెన్సేషనల్ ప్రీ మిల్లేనియం, హిస్టారిక్ ప్రీ మిల్లేనియం. ఇందులో ఇంకా 2 ఉన్నాయి. సో కాబట్టి ఇది మీరు మైండ్ లో పెట్టుకుంటే వీటి గురించి మనం కొంచెం స్టడీ చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే మనకు మేము ఫలానా అని వాళ్ళు చెప్పుకుంటే కానీ మనకు అర్థం కాదు కదా. మేము ఫలానా ఎందుకు, ఆన్ ద బేసిస్ ఆఫ్ సో అండ్ సో, ఆన్ ద బేసిస్ ఆఫ్ సో అండ్ సో అని వాళ్ళు ఏవైతే చెప్పుకున్నారో వాళ్ళ గురించి మనం స్టడీ చేస్తున్నాం. అంతేగాని ఇది కరెక్ట్ మీరు రిసీవ్ చేసుకోండి అని నేను చెప్పట్లా. నేనేం చెప్తున్నానంటే వీళ్ళు ఇలా అన్నారండి అని మీకు చెప్తున్నాను, వీళ్ళు ఎలా అంటున్నారు, వీళ్ళు ఎలా అంటున్నారు, దానికి కారణం ఇదని చెప్తున్నాను. కానీ ఇది కరెక్ట్ అనే విషయం అయితే నేను చెప్పడం లేదు అనే విషయాన్ని మీరు దయచేసి గుర్తుపెట్టుకోవాలి. దేర్ ఆర్ కనీసం 4 స్కూల్స్ ఆఫ్ థాట్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే ప్రెటరిస్ట్ వ్యూ, ఇదొక వ్యూ. ఈ గుంపులో కొంచెం ఎక్కువ మంది కనపడతారు. రెండవ గుంపు ఏంటంటే హిస్టారిసిస్ట్ వ్యూ. ఈ గుంపులో కొంచెం తగ్గుతారు, అంటే ప్రెటరిస్ట్ కి అంటే హిస్టరీ కొంచెం తగ్గుతారు. మూడవ వర్గం ఏమిటంటే ఐడియలిస్టిక్ వ్యూ. దీంట్లో మరీ తగ్గుతారు. ఎంత తగ్గుతారంటే దీని గురించి మనం పెద్ద పట్టించుకోవాల్సిన పని లేదు. ఈ ముగ్గురు గురించి మనం ఎక్కువగా ఆలోచిస్తే చాలు. అట్లీస్ట్ మనకి ఎస్కటాలజీ గురించి ఒక బిగ్ పిక్చర్ మనం కలిగి ఉండడానికి అవకాశం ఉంది. ద ప్రెటరిస్ట్ వ్యూ, ది హిస్టారిసిస్ట్ వ్యూ, ది ఐడియలిస్ట్ వ్యూ, ద ఫ్యూచరిస్ట్ వ్యూ. ఈ ప్రెటరిస్ట్ వ్యూ వాళ్ళ ఇంటర్ప్రిటేషన్ దేనిపైన ఆధారపడింది? అల్లగారికల్ గా వాళ్ళు ట్రాన్స్లేట్ చేస్తారు. దేర్ ఆర్ టూ ప్రొసీజర్స్ ఉన్నాయి, 2 సిస్టమ్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే లిటరల్ ఇంటర్ప్రిటేషన్, రెండోదేమో అల్లగారికల్ ఆర్ మెటఫారికల్, దాన్ని ఫిగరేటివ్ సెన్స్ అని కూడా అంటారు. నేను అనుకుంటాను బిబ్లియాలజీలో దాని గురించిన వివరణాన్ని మీకు ఇవ్వటం జరిగింది. ఇంటర్ప్రిటేషన్ అనే పాయింట్ వచ్చినప్పుడు దాని గురించిన వివరణ, దాన్ని పర్సనల్ బైబిల్ స్టడీ అనే పేరుతో దాన్ని మీకు వివరించడం జరిగింది. మీలో ఎంతమంది గుర్తుందో నాకైతే తెలియదు. ఒకవేళ మీకు అవసరమైతే మళ్ళీ వెనక్కి వెళ్ళి చూస్తే మీకు అర్థమవుతుంది. లిటరల్ ఇంటర్ప్రిటేషన్, ఒకవేళ లిటరల్ ఇంటర్ప్రిటేషన్ కాకపోతే అదే ఫిగరేటివ్ ఇంటర్ప్రిటేషన్ ఆర్ అల్లగారికల్ ఆర్ మెటఫారికల్ అని కూడా చెప్పొచ్చు. అంటే లిటరల్ ఇంటర్ప్రిటేషన్ అంటే దాన్ని సురేష్ వంగూరి గారు కూడా దాని గురించి మీకు బాగా వివరించబడింది. దాని గురించి మళ్ళీ ఇప్పుడు నేను స్టార్ట్ పెడితే నా అంశాన్ని నేను కవర్ చేయడానికి నాకు అవకాశం సరిపోదు. రెండవది హిస్టారిసిస్ట్ వ్యూ. హిస్టారిసిజం వీళ్ళు ఏమంటారంటే పాస్ట్, ఇది పాస్ట్ అయిపోయింది, అలాగే కంటిన్యూ కూడా అయ్యింది అని అంటారు. బ్రిటిష్ ఏమంటారు? దీంట్లో 2 వర్గాలు ఉన్నాయి. ఆనందరావు గారు మీరు అన్మ్యూట్ చేసుకోవాలండి. మీ మాటలు మాకు వినపడుతున్నాయి వాక్యం చెప్పేటప్పుడు. సో ప్రెటరిస్టులు ఏమన్నారంటే
ఎస్కటాలజీకి సంబంధించినటువంటి ప్రవచనాలన్నీ కూడా అయిపోయినాయండి అని అన్నారు. మోస్ట్ ఆఫ్ ద థింగ్స్. వాళ్ళు ఫుల్ ప్రెటరిస్టులు అంటారు. పార్షియల్ ప్రెటరిస్టులు ఏమంటారంటే అందులో ఎక్కువ శాతం అయింది, ఇంకా కొంత మిగిలింది, అది భవిష్యత్తులో ఉంది అని కొంతమంది అంటారు. హిస్టారిసిస్ట్ అంటే పాస్ట్ లో కొంత జరిగింది, అక్కడ నుంచి కంటిన్యూస్ గా జరుగుతుందని వీళ్ళు అంటారు. ఐడియలిస్టిక్ వీళ్ళు కంప్లీట్ గా దీన్ని స్పిరిచువలైజ్ చేశారు. ఎక్కడ కూడా వీళ్ళు లిటరల్ గా వీళ్ళు ఇంటర్ప్రిట్ చేయలేదు వీళ్ళు. ఫ్యూచరిస్టులు ఏమో లిటరల్ గా కొన్ని ఉన్నాయి, ఫ్యూచర్ గా కూడా కొన్ని నెరవేర్చబడతాయి అని చెప్పారు వాళ్ళు. చెక్ మిస్లర్ ఆయన ఒక మంచి డయాగ్రామ్ గీశాడు. ఆయన ఎలా గీశాడో ఒకసారి నేను మీకు ఒక చిన్న పిక్చర్ చూపిస్తాను. ఇదివరకు మనం అనుకున్నాం, ఏమనుకున్నాము, మిల్లేనియల్ అంటే 1000 ఏళ్ల రాజ్య పరిపాలన, ప్రీ పోస్ట్ అంటే అర్థం ఏంటంటే నో మిల్లేనియల్, 1000 ఏళ్ల రాజ్య పరిపాలన లేదు, స్పెసిఫిక్ గా లేదు అని. అట్లా 3 వర్గాలు ఉన్నాయి. అలాగే ప్రీ ట్రిబులేషన్, పోస్ట్ ట్రిబులేషన్ అని, మిడ్ ట్రిబులేషన్ అని 3 వర్గాలు ఉన్నాయి అన్నారు. దీన్ని కేటగరైజ్ చేస్తూ ఆయన చక్కగా చెప్పాడు. ఆయన ఏమన్నాడంటే అల్లగారికల్ ఇంటర్ప్రిటేషన్ ఉన్నప్పుడు, అది వీళ్ళు ఈ వర్గం, ఏ వర్గము, ఆ మిల్లేనియల్, పోస్ట్ మిల్లేనియల్. అలాగే వీళ్ళు ప్రిటరిస్టులు, లిటరల్ ఇంటర్ప్రిటేషన్ చేసే వాళ్ళేమో ఫ్యూచరిస్టిక్ వ్యూ కలిగిన వాళ్ళు. ఇంకొంచెం ఈజీగా అర్థం చేసుకోవడానికి కేటగరైజ్ చేశాడు. ఇలా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ప్రిటరిస్టులు ఎవరు, ఆ మిల్లేనియల్, 1000 ఏళ్ల రాజ్య పరిపాలన లేదు అంటారు, పోస్ట్ ట్రిబులేషన్ అంటారు. దీని గురించిన వివరణ ఇంకా కొంత మనం చూడడానికి మనం ప్రయత్నం చేద్దాం. అలాగే ఫ్యూచరిస్ట్ వ్యూ, ప్రీ మిల్లేనియల్ అండ్ ప్రీ ట్రిబులేషన్, దాని గురించి కూడా మనం కొంత ఎక్కువ చూడడానికి మనము ప్రయత్నం చేద్దాం. అలాగే ఈ 4 వ్యూస్ గురించి కొన్ని విషయాలు నేను మీ ముందు పెట్టడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు ప్రిటరిస్టులు వీళ్ళు ఏమంటారు, మోస్ట్ ప్రాఫెసీస్ ఆఫ్ రెవల్యూషన్ వర్ ఫుల్ఫిల్డ్ డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ రోమన్ ఎంపైర్, ఎస్పెషలీ 66 to AD 70 వరకు. రోమా చక్రవర్తులు క్రైస్తవులను, యూదులను హింసించినటువంటి ఆ విధానంలో దాన్ని వాళ్ళు ట్రిబులేషన్ అండ్ గ్రేట్ ట్రిబులేషన్ కింద వాళ్ళు వర్ణించారు. మోస్ట్ ప్రాఫెసీస్ ఆఫ్ రెవల్యూషన్ వర్ ఫుల్ఫిల్డ్ డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ రోమన్ ఎంపైర్. హిస్టారిసిజం వాళ్ళు ఏమంటారు, ద ప్రాఫెసీస్ హ్యావ్ బీన్ ఫుల్ఫిల్డ్ త్రూ అవుట్ హిస్టరీ అండ్ ఆర్ స్టిల్ బీయింగ్ ఫుల్ఫిల్డ్ టుడే. వీళ్ళు ఏమంటారంటే గతంలో మొదలైంది, అందులో కొన్ని అయిపోయినాయి, ఇంకా ఇప్పుడు ఫుల్ఫిల్ అవుతున్నాయి, ప్రాసెస్ లో ఉంది అని వీళ్ళు అంటారు. ఐడియలిస్టిక్ వీళ్ళు ఏమంటారు, లేదండి, ఇది మనం లిటరల్ గా ఇంటర్ప్రిట్ చేయడానికి వీల్లేదు, ఈ ప్రకటనలో కానీ చెప్పినవన్నీ కూడా అది సింబాలిక్ గా ఉన్నాయి, అది స్పిరిచువలైజ్ చేసుకోవాలి, దే ఆర్ ఆల్ స్పిరిచువల్ రియాలిటీస్. 2 వర్గాల మధ్యలో పెద్ద పోరాటం జరుగుతుంది, దట్ ఈస్ బిట్వీన్ గాడ్ అండ్ సేటన్. వీరిద్దరి మధ్యలో జరిగే పోరాటాన్ని ఒక డ్రామా లాగా అది చిత్రీకరించారు అని ఐడియలిస్టిక్ వ్యూ వాళ్ళు చెప్పడం జరిగింది. ఫ్యూచరిస్టుల గురించి మనం ఎక్కువగా చదువుతాం, మనం స్టడీ చేస్తాం. ఎందుకంటే భక్సింగ్ గారి సహవాసాలు కానివ్వండి, బ్రదరన్ సహవాసాలు కానివ్వండి, లేక కొన్ని పెంటకొస్తల్ వర్గాలు కానివ్వండి, కొన్ని ఇండిపెండెంట్ చర్చెస్ కానివ్వండి, ఎక్కువ శాతము 100కి కనీసము ఎక్కువ శాతం 75% అని చెప్పొచ్చు. అప్రాక్సిమేట్లీ, ఎగ్జాక్ట్లీ చెప్పడం కష్టం. అప్రాక్సిమేట్లీ 75% ఏ సంఘాల్లో ప్రకటన గురించి కానీ ఎస్కటాలజీ గురించి కానీ చెప్తే ఫ్యూచరిస్టిక్ వ్యూ గురించే చెప్తారు. ఆ తర్వాత మీకు ఈ గ్రాఫిక్ లో మరికొన్ని వివరాలు మీకు చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఈ ప్రిటరిస్టిక్ వ్యూ వీళ్ళు ఏమంటారు, 1000 ఏళ్ల రాజ్య పరిపాలన లేదు, ఆ తర్వాత యేసుక్రీస్తు వారు శ్రమల కాలం తర్వాత వస్తారు అని అంటారు. వీళ్ళతో పాటు ఏకీవిస్తారు హిస్టారిసిజం వీళ్ళు కానివ్వండి, లేక ఐడియలిస్టిక్ వీళ్ళు కానివ్వండి. వీళ్ళు అంటే ప్రిటరిస్టిక్ వ్యూ కానీ, హిస్టారిసిజం వీళ్ళు కానీ, ఐడియలిస్టిక్ వ్యూ కానీ, వీళ్ళందరూ ఏమంటారంటే 1000 ఏళ్ల రాజ్య పరిపాలన లేదు, శ్రమకాలం తర్వాత యేసుక్రీస్తు వస్తారు అంటారు. అయితే విత్ రిగార్డ్ టు ది ఈ శ్రమల కాలం గురించి మాట్లాడినప్పుడు వీళ్ళు ఏమంటారంటే కొంచెం ఎక్కువ శాతం మిడ్ ట్రిబులేషన్ వైపుకు వీళ్ళు మొగ్గు చూపుతారు. అంటే మిడ్ ట్రిబులేషన్ అంటే అర్థం ఏంటంటే యేసుక్రీస్తు వారు మిడ్ ట్రిబులేషన్ లో వస్తారు అని చెప్పే దానిలో కూడా వీళ్ళలో కూడా కొంత భాగం ఉన్నారన్నమాట. ఈ ఫ్యూచరిస్ట్ వీళ్ళు ఏమంటారంటే 1000 ఏళ్ల రాజ్య పరిపాలన ముందు, శ్రమల కాలం తర్వాత అని అంటారు. ఆ తర్వాత ఇంకా కొంచెం వివరంగా చెప్పాలి అంటే
ఈ ప్రెటరిస్టులు కానివ్వండి, వీళ్ళు ర్యాప్చర్ లేదంటారు, దేవుని రాజ్యమే 1000 ఏళ్ల రాజ్య పరిపాలన అంటారు. ఆ తర్వాత యేసుక్రీస్తు వస్తాడు, వచ్చాక తీర్పు జరుగుతుంది, సంఘము ఎటర్నిటీ స్టేజ్కి వెళ్తుంది అంటారు వీళ్ళు ప్రెటరిస్ట్ వాళ్ళు. ర్యాప్చర్ లేదంటారు. ర్యాప్చర్ లేదు అంటే అర్థం ఏంటి? ర్యాప్చర్ కి వీళ్ళు ఇచ్చే మీనింగ్ వేరే. దాని గురించి మనం చూస్తాం. దేవుని అంటే యేసుక్రీస్తు వారు మానవుడిగా ఈ లోకానికి రక్షకుడిగా వచ్చినప్పుడు ఆయన ఇనాగ్రేట్ చేసినప్పుడే కింగ్డమ్ ఆఫ్ గురించి మాట్లాడినాడు. దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్తను నమ్ముడి అని అక్కడి నుంచి స్టార్ట్ చేశాడు. స్టార్ట్ చేసి దేవుని రాజ్యం గురించి, దేవుని రాజ్యం విలువల గురించి, దేవుని రాజ్యపు సత్యాల గురించి ఆయన వివరంగా చెప్తూ పోయాడు. దాని గురించి మనకు లేఖనాల్లో బాగా కనపడుతుంది. ఫ్యూచరిస్టులు వీళ్ళు క్లియర్గా ఏమంటారంటే ర్యాప్చర్ ఉంది, ట్రిబులేషన్ ఉంది, గ్రేట్ ట్రిబులేషన్ ఉంది, యేసుక్రీస్తు తిరిగి వస్తాడు. ఆ యేసుక్రీస్తు తిరిగి రావటంలో 2 రాకడలు ఉన్నాయి. అందులో దాని గురించి వివరంగా మీకు చూపిస్తాను. ఇంకా 1000 ఏళ్ల రాజ్య పరిపాలన ఉంది, జడ్జిమెంట్ ఉంది, ఇటర్నల్ స్టేట్ ఉందని వీళ్ళు అంటారు. జస్ట్ మీకు ఒక గ్లిమ్స్ వాట్ ఈజ్ వాట్ అని మీరు తెలుసుకోవడానికి. ఇప్పుడు ప్రెటరిస్ట్ గురించి ఇంకా కొన్ని వివరాలు మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. ప్రెటర్ అంటే విచ్ మీన్స్ పాస్ట్ ఈస్ డిరైవ్డ్ ఫ్రమ్ ది లాటిన్. ఇందులో ఫుల్ ప్రెటరిజం ఉంది, పార్షియల్ ప్రెటరిజం కూడా ఉంది. ప్రెటరిస్ట్ అంటే అర్థం ఏంటి? పాస్ట్ జరిగిపోయింది అని అర్థం. Full preterists believe that the prophecies of the Olivet Discourse of Matthew 24 or Mark 13 or Luke 21 and Revelation were fulfilled in the first century with the fall of Jerusalem in AD 70. AD 70లో రోమా చక్రవర్తులు యెరూషలేమును అలాగే యెరూషలేములోని దేవాలయాన్ని నాశనం చేసినప్పుడే ఇవన్నీ కూడా నెరవేర్చబడ్డాయి. యేసుక్రీస్తు వారు మత్తయి సువార్త 24 కానీ, మార్క్ సువార్త 13 కానీ, లూకా సువార్త 21 కానీ రాయబడినటువంటి ఈ ఒలీవ కొండ మీద చెప్పినటువంటి ప్రసంగం కూడా నెరవేర్చబడింది. ఒక యేసుప్రభు రాకడ, ఆ చివరి జడ్జిమెంట్ అండ్ దెన్ ఎటర్నల్ స్టేట్ అని వీళ్ళు అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు అలా అనడానికి గల కారణం కూడా మనం తెలుసుకోవాలి. మత్తయి సువార్త 10వ అధ్యాయము 23వ వచనం. ఒక్క నిమిషం ఉందండి, నాకు పవర్ సప్లై పోయింది. దానికి నేను కొంచెం ఆల్టర్నేట్ నేను అరేంజ్ చేస్తాను. ఓకే, మత్తయి సువార్త 10వ అధ్యాయం 23వ వచనంలో, మనుష్య కుమారుడు వచ్చు వరకు మీరు ఇశ్రాయేలు పట్టణంలో సంచారము చేసి ఉండరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అని అన్నాడు. ఇప్పుడు ఇశ్రాయేలు పట్టణంలో సంచారం చేసి ఉండంటే మత్తయి సువార్త 10వ అధ్యాయం కాంటెక్స్ట్ ఏంటి? ఇద్దరిద్దరిని పంపించాడు సువార్త చెప్పడానికి. ఆ కాంటెక్స్ట్ లో యేసుప్రభు చెప్తున్నాడు, ఇశ్రాయేలు పట్టణంలో మరి సంచారం చేశారు కానీ యేసుప్రభు రాలేదు కదా అనేవాళ్ళు కొంతమంది ఉన్నారు. కానీ కొంతమంది ఏమంటారు? రోమాపత్రిక 15వ అధ్యాయము 23వ వచనంలో అపోస్తలుడు పౌలు ఏమంటాడంటే, ఇప్పుడైతే ఈ ప్రదేశంలో నేను ఇంకా సంచరించవలసిన భాగము లేదు అని అన్నాడు. భాగం లేదు అన్నాడు. ఆ మెసేజ్ ఎవరో పెట్టారు, నాట్ ఏబుల్ టు హియర్ ఎనీథింగ్ అన్నారు. వినపడుతుందండి? కెన్ యూ హియర్ మీ? మరి నాకు మెసేజ్ పెట్టారు యానీ షారన్ మెసేజ్ పెట్టింది, నాకు వినపట్లేదని. ఓకే ఫైన్, ఓకే రైట్, థ్యాంక్ యూ. రోమాపత్రిక 15వ అధ్యాయము 23వ వచనంలో ఇప్పుడైతే ఈ ప్రదేశంలో నేను ఇంకా సంచరించిన భాగం లేదు అన్నాడు. ఆయన కొరింథీ నుంచి రాశాడు. 57, 58 ఆ ప్రాంతంలో ఆయన రాశాడు. బైబిల్ పండితులు ఏమంటారంటే, ఆ దినాల్లో ఉన్నటువంటి జ్యూయిష్ యూదా పరిపాలన లేక యూదులు ఎక్కడెక్కడైతే చెదిరి ఉన్నారో వాళ్ళందరికీ మత్తయి అపోస్తల కార్యములు 1వ అధ్యాయంలో 8వ వచనంలో రాయబడినట్లు, దట్ వాస్ ది అటర్ మోస్ట్ పార్ట్ ఆఫ్ ది ఎర్త్ ఫర్ దెమ్. ఆ కాంటెక్స్ట్ లో అప్పుడు. కానీ బైబిల్ పండితులు ఏమంటారంటే, మరి అపోస్తలుడు పౌలు ఇక్కడ రాశాడు కదా, నేను ఇంకా సంచరించాల్సిన భాగం లేదు, నేను ఆల్రెడీ సువార్త
ఎందుకంటే అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో సువార్త ప్రకటించబడినప్పుడే అక్కడి నుంచి చెదిరిపోయిన వాళ్ళు దాదాపు యూదులు ఎక్కడెక్కడైతే ఉన్నారో ఆ ఏరియా అంతా వాళ్ళు చెదిరిపోయారు. పోయిన తర్వాత అక్కడ వాళ్ళు సువార్త ప్రకటించారు. అపోస్తలుడైన పౌలు ఫస్ట్ మిషనరీ జర్నీ, సెకండ్ మిషనరీ జర్నీ, థర్డ్ మిషనరీ జర్నీలో ఆయన కొన్ని సంఘాలే కట్టాడు. కానీ ఆయన కట్టకపోయినా కూడా అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో జరిగినటువంటి సువార్త ద్వారా సువార్త బాగా ప్రబలింది. కాబట్టి కొంతమంది వ్యాఖ్యానం ఏమిటంటే, పౌలు ఇక్కడ రాసి పెట్టాడు, రోమాపత్రిక 15వ అధ్యాయం 23వ వచనంలో ఖచ్చితంగా రాసి పెట్టాడు కాబట్టి సువార్త అంతా ప్రకటించబడింది. మరి యేసుప్రభు రాలేదే, మరి యేసుప్రభు వస్తానన్నాడు కదా, మరి ఎందుకు రాలేదు? కాబట్టి అట్లా అని చెప్పి వాళ్ళు ఏం చేశారు, దుమ్మెత్తిపోశారు. యేసుక్రీస్తు దేవుడైతే ఆయన చెప్పింది చెప్పినట్టుగా జరగాలి అని. కానీ కొంతమంది ఏమంటారు, లేదు లేదు ఇస్రాయేలు ఇక్కడ నేషన్ అని రాయబడింది. అంటే ఇస్రాయేలు పట్టణంలో సంచారం వీళ్ళు ప్రిటరిస్టులో చెప్పినటువంటి వాదన గురించి మాట్లాడుతున్నాం. ఇప్పుడు మన డిస్కషన్ ఏంటంటే, ప్రిటరిస్టులు ఏమంటారంటే, ఇదిగో ఇది జరిగింది కాబట్టి వచ్చేవాడు యేసుప్రభు వచ్చేసాడు అని. ఎవరి కోసం వచ్చాడు? ఇశ్రాయేలు కోసం వచ్చాడు. వచ్చి ఏం చేశాడు? జడ్జిమెంట్ జరిగిందిగా. వాళ్ళు ఆ కాంటెక్స్ట్ లో వాళ్ళు ఇది మాట్లాడతారు. 16వ అధ్యాయము 27, 28లో యేసుప్రభు ఏమన్నా అంటే, ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు మనుష్య కుమారుడు తన రాజ్యంతో వచ్చుట చూచు వరకు మరణము రుచి చూడడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఇక్కడ మనుష్య కుమారుడు తన రాజ్యముతో వచ్చుటకు అంటే వీళ్ళు ఏమంటారంటే, ఇది యేసుక్రీస్తు వారి రాకడా. అది ఎక్కడెక్కడ నెరవేర్చబడింది? రూపాంతరం కొండ మీద మరి వాళ్ళు చూశారుగా, ఎవరు? పేతురు, యాకోబు, యోహాను చూశారు. అట్లాగే మత్తయి సువార్త 28, అపోస్తల కార్యాలు 1వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారు పునరుద్ధానుడయ్యాడు. మరి యేసుక్రీస్తు వారు ఆయన మహిమతో లేపబడ్డాడు కదా, తర్వాత ఆరోహణమైనప్పుడు కూడా ఆయన మహిమలో ఆరోహణం అయ్యాడు కదా, వాళ్ళు చూసారా లేదా? ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు, అందరనిలే కదా, కొందరంటే వాళ్ళు కనీసం 3 ఇక్కడ చూశారు రూపాంతరం కొండ మీద. ఇక్కడ కనీసం ఆయన తన శిష్యులకు కనీసం చిట్ట చివరిలో 500 మంది కంటే ఎక్కువ అంటాడు 1 కొరింథీ 15వ అధ్యాయంలో. సో కాబట్టి వాళ్ళేమంటారంటే, వాళ్ళ వాదన, ఇదిగో యేసుప్రభు వచ్చాడు, ఎందుకంటే ఇవన్నీ నెరవేర్చబడ్డాయి కదా అని వాళ్ళు అంటారు. ఆ తర్వాత మత్తయి సువార్త 24:34 ఇవన్నీ జరుగు వరకు ఈ తరము గతింపదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఈ తరము అంటే జ్యూయిష్ ట్రెడిషన్ లో 40 years. 40 years అంటే అర్థం ఏంటంటే కంటెంపరీ అని అర్థం. ఇప్పుడు యేసుక్రీస్తు వారు బర్త్ గురించి మాట్లాడినప్పుడు గ్రిగేరియన్ క్యాలెండర్ లో ఉన్నటువంటి ఆ ఎర్రర్ ని కనుక మనం జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తే ఒక 3.5 years to 4 years అంటే -4 or -3 అని చెప్పాలి. ఆ లెక్కనే 33.5 years అంటే రౌండ్ ఫిగర్ 30 వేసుకున్నా గానీ ఇది AD 70 జరిగింది కదా, అంటే మధ్యకాలం 40 years అయింది కదా. కాబట్టి ఇది కూడా నెరవేర్చబడింది. ఏమని? ఇవన్నీ జరుగు వరకు ఈ తరము గతింపదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఒలీవ కొండ మీద యేసుక్రీస్తు వారు చెప్పింది, దట్టు 34th అంటే లాస్ట్ వర్స్ అది. అంటే బిగినింగ్ నుండి చెప్పుకుంటూ వచ్చాడు. వాళ్ళు ఏమన్నారంటే, ఇవన్నీ కూడా అక్కడ నెరవేర్చబడ్డాయి అని వీళ్ళు అంటారు. మత్తయి సువార్త 24:15లో అక్కడ మరొక వాక్యం ఉంది. ఏమనుంది? ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూడగానే చదువువాడు గ్రహించునుగాక. మరి ఇది జరగలేదు కదా అని మనం అనే అవకాశం ఉంది. దానికి వాళ్ళు ఏమంటారంటే, ఇది ఆల్రెడీ బహుశా మీకు అనకూడదు, మనకు నేను కూడా ఉన్నాను ఆ టైంలో. సుధీర్ జంగం గారు ఓల్డ్ టెస్ట్మెంట్ కి న్యూ టెస్ట్మెంట్ కి మధ్యలో యాక్చువల్గా ఏం జరిగిందో చాలా చక్కగా వివరించాడు. దాన్ని మరలా మీకు గుర్తు చేస్తున్నాడు. సిరియన్ రూలర్ యాంటియోక్ ఎపిఫానస్, అది 175 అంటే 164 BC టు 175 BC, 175 BC టు 164 BC ఆ టైంలో హీ వాజ్ ద గ్రేట్ పర్సిక్యూటర్ ఆఫ్ ఇజ్రాయెల్. ఆయన ఏం చేశారంటే, ఆ టెంపుల్లో వర్షిప్ జరగకుండా దాన్ని ఆపటానికి అపవిత్రమైనటువంటి ఇశ్రాయేలులకు, అపవిత్రమైనటువంటి యూదులకు అపవిత్రమైన ఒక పందిని తీసుకొచ్చి బలిపీఠం మీద అర్పించడం జరిగింది. ఇక్కడ కాంటెక్స్ట్ అదే, నాశనకరమైన హేయ వస్తువు. అంటే నాశనకరమైన హేయ వస్తువు అంటే ఏంటంటే వాళ్లకు పంది హేయమైంది అనమాట. సో ఆ టెంపుల్ వర్షిప్ ని స్టాప్ చేయడానికి ఆయన చేసినటువంటి ఆ పని మరి జరిగింది కదా అని వాళ్ళు అంటారు. ఫుల్ ప్రెటరిస్ట్ బిలీవ్ that the prophecies of the Olivet discourse of Matthew 24 and Revelation were fulfilled in the 1st century with the fall of Jerusalem. నేను చదువుతాను చూడండి ఆ మాట కూడా.
మత్తయి సువార్త 24వ అధ్యాయము. అదే మాట 3 చోట్ల రాయబడింది. తర్వాత దాని గురించి కొంచెం మనం చూస్తాం. ఈ నెక్స్ట్ ఫేజ్ లో చూస్తాము. ఇంకా కొన్ని వాక్యాలు కూడా మనం చూడడానికి ప్రయత్నం చేద్దాము. అప్పుడు కూడా మీకు ఈ మాటలు నేను జ్ఞాపకం చేస్తాను. 24వ అధ్యాయం నేను చదువుతాను చూడండి. మొదటి కొన్ని వచనాలు. యేసు దేవాలయం నుండి బయలుదేరి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు ఆ దేవాలయపు కట్టడములు ఆయనకు చూపింపవచ్చిరి. అందుకు ఆయన, మీరు ఇవన్నీ చూచుచున్నారు కదా, రాతి మీద రాయి ఒకటైనను ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడని మీతో నిశ్చయముగా చెప్తున్నానని అన్నాడు. ఆయన ఒలీవ కొండ మీద కూర్చున్నప్పుడు శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతంగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును అంటే టైం ఎప్పుడు జరుగుతుంది, ఏది 2వ వచనంలో రాయబడింది, రాతి మీద రాయి. ఎందుకంటే అప్పుడు ఆ దేవాలయము హేరోదు కట్టించిన దేవాలయం ఎంత పెద్దదంటే ఇట్స్ అ వెరీ హ్యూజ్ స్టోన్స్. అది మామూలుగా అది పడగొట్టడం కానీ అది సామాన్యంగా అయ్యే పని కాదు. అది అటువంటి పెద్ద పెద్ద రాళ్ళు కూడా ఒకదాని మీద ఒకటి నిలయకుండా పడద్రోయబడుతుంది అని. 2వ పాయింట్ ఏంటంటే, నీ రాకడకు యుగ సమాప్తికి సూచనలు ఏంటి, వాట్ ఆర్ ద సైన్స్ అండ్ వాట్ ఈస్ ద టైం ఫ్రేమ్ అడిగారు. వాట్ ఆర్ ద సైన్స్ గుర్తులు అడిగారు. సో ఇది ఎప్పుడు జరిగింది, రాయి మీద రాయి లేకుండా ఉండడం ఎప్పుడు జరిగిందంటే AD 70లో జరిగింది. AD 70లో వాళ్ళు ఎలా దాన్ని త్రోసివేశారంటే అసలు వివరించడానికి వీలు కానంతగా దేవాలయాన్ని సమూల నాశనం చేశారు. అలాగే యెరూషలేమును కూడా 2 జరిగింది. అటు యెరూషలేము అటు దేవాలయం అవి 2 కూడా జరిగినట్టుగా దాన్ని వాళ్ళు ఆధారం చేసుకుని వాళ్ళు అంటారు. ఇప్పుడు ప్రకటన గ్రంథము మొదటి 3 అధ్యాయంలో వాళ్ళు ఏమంటారంటే 7 ఉత్తరాలు రాయబడింది కదా, ఎవరంటే అప్పటి కాలపు సంఘములకు ఉద్దేశించబడి రాయబడిందని వీళ్ళు అంటారు. 14వ అధ్యాయం నుంచి 19వ అధ్యాయం వరకు వాళ్ళు ఇచ్చే వివరణ ఏంటి, Jesus Olivet discourse described the fall of Jerusalem to Romans. ఆ గ్రేట్ ట్రిబ్యులేషన్ అది AD 66 to 70 రోమా చక్రవర్తుల కాలంలో జరిగింది. అసలు యాంటై క్రైస్ట్ ఎవరు, హీబ్రూ క్యాలిక్యులేషన్ ప్రకారంగా ఎంపరర్ నేరోకు ఉన్నటువంటి ఆ నేమ్ ని క్యాలిక్యులేట్ చేస్తే 666 వస్తుంది. సో కాబట్టి వాడే యాంటై క్రైస్ట్ అని చెప్పారు. గోగు మాగోగు యుద్ధం అనేది ఎప్పుడు జరిగింది, BC 2nd century BCలో జరిగింది. అది కూడా మనకు డాక్టర్ సుధీర్ జంగ్ గారు చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశాడు. మెకబీస్ యొక్క రివోల్ట్ జరిగినప్పుడు ఏ విధంగా వాళ్ళు మళ్ళా టేక్ ఓవర్ చేసి మళ్ళా ఏ విధంగా వాళ్ళు దేవాలయపు ఆరాధనను వాళ్ళు తిరిగి ప్రతిష్ఠించుకున్నారు అనే వివరాన్ని మనం చూసాం. దాన్ని గోగు మాగోగు యుద్ధం అని చెప్పి ఆ విధంగా ప్రకటన గ్రంథంలో జరిగింది కూడా అన్ని అయిపోయినాయి అని వాళ్ళు అంటారు. ఆ తర్వాత రెవల్యూషన్ 20 and 22 గురించి వాళ్ళు ఇచ్చే వివరణ ఏంటంటే, అవునండి యేసుక్రీస్తు వారు తిరిగి వస్తాడు, తిరిగి వచ్చిన తర్వాత అప్పుడు ఖచ్చితంగా బిలీవర్స్ తిరిగి లేస్తారు, అన్బిలీవర్స్ కూడా తిరిగి లేస్తారు, జడ్జిమెంట్ ఉంటుంది, ఆ తర్వాత ఇటర్నల్ స్టేట్ ఉంటుంది అని వాళ్ళు అంటారు. అంటే ఈ మధ్య కాలంలో ఈ డిస్పెన్సేషనల్ ఫ్యూచరిస్టులు కానివ్వండి, ఫండమెంటలిస్టులు కానివ్వండి, వాళ్ళు చెప్పిన దానికి భిన్నంగా చెప్తారు. వాళ్ళు ఏమంటారు, ప్రీ ట్రిబ్యులేషన్ అండ్ పోస్ట్ ట్రిబ్యులేషన్ అండ్ ప్రీ మిలియనియల్ అని వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. వాళ్ళు తర్వాత హిస్టారిసిస్ట్ వ్యూ, వీళ్ళు ఏమంటారంటే ఈ ప్రకటన గ్రంథంలో చెప్పబడినటువంటి 7 సంఘాలను 7 భాగాలుగా మనం విభజించవచ్చు, టైం ఫ్రేమ్ గా విభజించవచ్చు. మొట్టమొదటి సంఘము ఎఫెసీ సంఘము AD 33 to 100 years వరకు ఆ కాలము అపోస్టలిక్ ఏజ్ కి సూచిస్తుంది కాబట్టి ఆ సందేశం వాళ్ళకి మాత్రమే వర్తిస్తుంది. ఆ తర్వాత స్మరణ సంఘము AD 100 to 312 వరకు విపరీతమైనటువంటి శ్రమలు జరిగాయి. అందుకనే స్మరణ సంఘము ఆ కాలానికి సంబంధించింది అంటే వాళ్ళకు ఉత్తరం రాశాడు. అలాగే పెర్గమ సంఘము కాంప్రమైజింగ్ చర్చ్ అంటే రోమన్ క్యాథలిక్ ఫౌండేషన్ అక్కడ స్టార్ట్ అయింది. అది తోయతేర సంఘమేమో పూర్తిగా కాంప్రమైజ్ అయిపోయింది. సార్దీస్ సంఘమేమో అక్కడ రిఫార్మర్స్, వీళ్ళు దేవుడు కొంతమందిని లేపుకొని గొప్ప ఉద్యమం తీసుకొచ్చినటువంటి రిఫార్మర్స్ ఉన్నారు. అది AD 1520 to AD 1720 వరకు 50 వరకు సంబంధించింది అని అంటాం. ఫిలదెల్ఫియా సంఘం 1750 to 1900, లవోదికియా సంఘం 1900 to సెకండ్ కమింగ్ వరకు అని వాళ్ళు హిస్టారిసిస్, అది చరిత్రకు సంబంధించింది, ప్రస్తుతానికి సంబంధించింది, ఇదివరకు మొదలైంది, అది కంటిన్యూస్ గా సాగిపోతుందని చెప్పి వీళ్ళు చెప్తారు.
ఈ హిస్టారిసిస్ వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ప్రకటన గ్రంథంలో వ్రాయబడినవన్నీ సింబల్స్ దానియేలు గ్రంథంలో ఆయన కింగ్డమ్స్ గురించి మాట్లాడినప్పుడు ఏ విధంగా అయితే కేటగరైజ్ చేశాడో అవన్నీ చరిత్రాత్మకంగా జరిగాయి అని వాళ్ళు అంటారు. ఆ తర్వాత సంఘానికి చిత్రహింసలు చేసింది ట్రిబ్యులేషన్, గ్రేట్ ట్రిబ్యులేషన్ అనేది వీళ్ళు ఏం చెప్తారంటే రోమా చక్రవర్తులు ఏదైతే తీసుకొచ్చారో వాళ్లే యాంటై క్రైస్టు, వాళ్లే సంఘ విరోధులు, వాళ్లే సంఘాన్ని చిత్రహింసలు చేశారు అని అంటారు. గ్రేట్ ట్రిబ్యులేషన్ అనేది 1260 years జరిగింది. అది 538 to 1798 అని కూడా వాళ్ళు అంటారు. క్రీస్తు విరోధులు ఎవరంటే రోమన్ క్యాథలిక్ సంఘ నాయకులు అంటారు. ప్రకటన గ్రంథము అపోస్తలుల కాలం నుండి యుగాంతం వరకు జరిగే వాటిని ఒక 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 పిక్టోరియల్ గా, ఒక సింబాలిక్ గా అది ప్రజెంటేషన్ చేసింది. ఈ ప్రకటన గ్రంథంలో ధ్వంసం ఏంది ఎవరు అంటే రోమన్ క్యాథలిక్ యొక్క అథారిటీ అని వాళ్ళు చెప్తారు. అది హిస్టారిసిస్ట్ ఇచ్చే వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ అన్నమాట. ఐడియలిస్టులు వీళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. వాళ్ళు ఇచ్చే ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే ది ఇమేజరీ ఆఫ్ ది బుక్ సింబాలికల్లీ రిప్రజెంట్స్ ది ఆన్గోయింగ్ స్ట్రగుల్ త్రూఅవుట్ ది ఏజెస్ ఆఫ్ గాడ్ అగైన్స్ సేటన్ అండ్ గుడ్ అండ్ ఈవిల్. దేవునికి సాతానుకు మధ్యలో జరిగే ఈ పోరాటాన్ని గురించినటువంటి ఒక డ్రామా లాగా చిత్రీకరించబడింది. సింబాలిక్ గా తీసుకోవాలి, ఏది లిటరల్ గా తీసుకోవడానికి వీల్లేదు, అంతా కూడా మనం స్పిరిచువలైజ్ చేయాలని వీళ్ళు అంటారు. In this struggle, the saints are persecuted and martyred by the forces of evil, but will one day receive their vindication. మనకు తెలిసిందే, in the end God is victorious and his sovereignty is displayed throughout the ages అని ఐడియలిస్టులు అంటారు. ఫ్యూచరిస్టుల గురించి మనకు దాదాపు చాలా మందికి తెలుసు. దాని గురించి కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. వీళ్ళు ఏం చేస్తారంటే లిటరల్ ఇంటర్ప్రిటేషన్ తీసుకుంటారు. ప్రకటన గ్రంథంలోని ఎక్కువ భాగాలు లిటరల్ ఇంటర్ప్రిటేషన్ తీసుకుంటారు. ప్రకటన గ్రంథాన్ని 3 భాగాలుగా చేయాలి. దానికి ఆధారం ఏంటంటే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 19వ వచనం రాయబడింది. దీని గురించి మళ్ళీ మనం చూస్తాము. అందులో ఈవెంట్స్ అన్ని కూడా ఆలివెట్ డిస్కర్స్ లో ఏదైతే చెప్పబడిందో అది 4వ అధ్యాయం నుండి 22వ అధ్యాయం వరకు జరగబోతుంది అని వాళ్ళు అంటారు. 7 years ట్రిబ్యులేషన్ ఉంది. ఆ 7 years లో 3.5 years ట్రిబ్యులేషన్ అండ్ ద సెకండ్ స్పెల్ వచ్చేమో గ్రేట్ ట్రిబ్యులేషన్ అన్నారు. యేసుక్రీస్తు వారి రెండవ రాకడ గురించినటువంటి వివరణ ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 1వ భాగంలో రాయబడింది. అక్కడ అర్మగెద్దోను యుద్ధం గురించి ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 2వ భాగంలో, 1000 ఏళ్ల రాజ్య పరిపాలన గురించిన ప్రస్తావన 20వ అధ్యాయంలో రాయబడింది. నూతన ఆకాశము, నూతన భూమి గురించి, తర్వాత నూతన యెరూషలేము గురించిన వివరణ 21, 22 అధ్యాయంలో రాయబడిందని ఫ్యూచరిస్టులు చెప్తారు. వాళ్ళ గురించి మళ్ళా మనం తర్వాత చూద్దాం. ఆ తర్వాత మిలియనియానికి సంబంధించినటువంటి భేదాభిప్రాయాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి మనం కొంత చూడడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఎందుకు వాళ్ళు అలా అంటారు? ఆ మిలేనియం అంటే అర్థం ఏంటంటే 1000 ఏళ్ల రాజ్య పరిపాలన అంటూ స్పెసిఫిక్ గా లేదు అని అంటారు. కొంతమంది ఏమంటారు పోస్ట్ మిలేన్ అంటే ఇదంతా విత్ రెఫరెన్స్ టు దేనికి? యేసుక్రీస్తు వారు రాకడికి సంబంధించి. యేసుక్రీస్తు వారు 1000 ఏళ్ల రాజ్య పరిపాలన తర్వాత ఆయన రెండోసారిగా వస్తాడు అని కొంతమంది. ఈ ప్రీ మిలేనియంలో 2 భాగాలు ఉన్నాయి. ఒకటేమో హిస్టారిక్ ప్రీ మిలేనియం, రెండోదేమో డిస్పెన్సేషనల్ ప్రీ మిలేనియం. అందులో 2 తరగతులు ఉన్నాయి. ఆ మిలేనియం అంటే 1000 ఏళ్ల రాజ్య పరిపాలన లేదు అనే వాదన వాళ్ళ ఆధారాలు ఏంటి? వాళ్ళేమంటారు ద చర్చ్ ఈస్ ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ఇస్రాయల్. ద చర్చ్ ఈస్ ద ఫుల్ అంటే రీప్లేస్మెంట్ థియాలజీ అంటే సంఘం వచ్చి ఇస్రాయల్ రీప్లేస్ చేసిందని వీళ్ళంట. ద మిలేనియం నేను రైట్ ఆర్ రాంగ్ గురించి నేను మాట్లాడట్లా, వాళ్ళు ఇలా అంటున్నారని చెప్తున్నాను అంతే. ద మిలేనియం అంటే సింబాలిక్ ఇంటర్ప్రిటేషన్ వాళ్ళు చేస్తారు కనుక ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ స్పిరిచువల్ నాట్ ఫిజికల్. ఎందుకు 1000 ఏళ్ల రాజ్య పరిపాలన లేదన్నారు? యేసుక్రీస్తు వారు శిలువలో మరణించినప్పుడు ఆయన సాతానును సంపూర్ణంగా జయించి ఆయన తన రాజ్యాన్ని స్థాపించాడు. ఇట్ ఈస్ ఎ స్పిరిచువల్ కింగ్డమ్. అంటే లూకా సువార్త 16లో ఉంది కదా, ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈస్ ఇన్ యూ, మీలోనే ఉంది అని అంటాడు. సో గాడ్ ఈజ్ రూలింగ్ యాజ్ అ కింగ్ ఇన్ అవర్ హార్ట్స్, ఇన్ అవర్ లైఫ్స్ స్పిరిచువల్లీ. యేసుక్రీస్తు వారు పునరుద్ధానుడు అయిన తర్వాత 50వ దినాన పెంతెకొస్తు దినాన పరిశుద్ధాత్మ దేవుడికి భూమి మీదకి పంపబడినప్పుడు అక్కడ నుండి ఆయన తన రాజ్యం పరిపాలన ప్రారంభమైంది. గాడ్ ఈజ్ రూలింగ్ ఇన్ అవర్ లైఫ్స్, ఇన్ అవర్ హార్ట్స్ స్పిరిచువల్లీ, నాట్ ఫిజికల్లీ. ఈ 1000 ఏళ్ల రాజ్య పరిపాలన 1000 ఏళ్లను లిమిట్ చేయకూడదు. అది ఆల్రెడీ స్టార్ట్ అయింది, అక్కడ నుంచి మొదలైంది. ఎ స్పిరిచువల్ కింగ్షిప్ ఆఫ్ క్రైస్ట్ ఫ్రమ్ ద డే ఆఫ్
Pentecost, invisible reign of Christ is manifested to the world through the church. సంఘంలో ఆధ్యాత్మికంగా ఆయన రాజుగా పరిపాలిస్తున్నాడు, కానీ సమాజంలో ఆయన ఎలా పరిపాలిస్తున్నాడు? ఆయన సంఘము ద్వారా పరిపాలిస్తున్నాడు. అంటే అర్థమైందంటే సమాజం కోసం సంఘం ప్రార్థన చేస్తా ఉంది. సమాజంలో ఏం జరిగినా కానీ నువ్వు రాజుగా మీరు పరిపాలించండి, మీరు జోక్యం కలుగజేసుకోండి, మీరు కార్యం చేయండి అని చెప్పేసి వీళ్ళు సంఘము ద్వారా క్రీస్తు సమాజంలో కూడా పరిపాలిస్తున్నాడు అని. సో వీళ్ళు నమ్మే దాంట్లో 3 భాగాలు ఖచ్చితంగా నమ్ముతారు. ఏమిటి? యేసుక్రీస్తు వారు రెండోసారి వచ్చేది ఖాయం, రెండవది జడ్జిమెంట్ ఖాయం, ఎవరికి? ఇద్దరికి, అటు నీతిమంతులకు అనీతిమంతులకు. నిత్యత్వం కూడా ఖాయం అని వీళ్ళు చెప్తారు. వీళ్ళు ప్రెటరిస్టులు, హిస్టారిసిస్టు, వాళ్ళిద్దరు నమ్మేది ఇదే. ఆ తర్వాత మిల్లేనియం ఈజ్ అన్నోన్ పీరియడ్. 1000 ఏండ్లు అంటే సింబాలిక్ అది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు ఏమంటారు? కొండ మీది 1000 పశువులన్నీ నావి అంటే 1000 అక్కడ లిటరల్ గా 1000 తీసుకుంటామా? 1000 తీసుకోం కదా అని వాళ్ళు ఆ వర్షం కూడా సామ్ నంబర్ 50లో చెప్పబడినటువంటి ఆ మాటను కూడా వాళ్ళు రెఫరెన్స్ గా తీసుకుంటారు. దీన్ని ఒక థియోలాజన్ ఆయన ఏమంటాడంటే ఆల్రెడీ అండ్ నాట్ ఎట్ సెన్స్ అన్నమాట. అంటే ఆల్రెడీ జరిగిపోయింది, అయినా కానీ సంపూర్ణం అవ్వలేదు, ఇంకా జరుగుతుంది. వీళ్ళు ఎవరంటే పార్షియల్ ప్రెటరిస్టులు. In an already not yet sense, Christ already reigns over all and is already victorious over Satan. తర్వాత ఫ్యూచర్ అపోస్టసీ అంటే సంఘము కొంతకాలం తర్వాత తప్పనిసరిగా అది భ్రష్టు పడుతుంది. అంటే సంఘము లోకములోనికి యేసుక్రీస్తు వారి యొక్క జీవాన్ని తీసుకెళ్లి యేసుక్రీస్తు వారి యొక్క రాజ్యాన్ని పరిపాలించే దాని బదులు లోకము సంఘంలోనికి వస్తుంది. సంఘంలోకి రావడం ద్వారా సంఘం భ్రష్టు పడుతుంది. అప్పుడు ఖచ్చితంగా శ్రమలు వస్తాయి అని వీళ్ళు నమ్ముతారు. యేసుక్రీస్తు వారి యొక్క రెండవ రాకడ అంటే వన్ జనరల్ రిజరెక్షన్ ఫర్ బోత్ రైచస్ అండ్ అన్రైచస్, ద జడ్జ్మెంట్ ఆఫ్ ది వికెడ్, వైట్ థ్రోన్ జడ్జ్మెంట్, ద చర్చ్ ఇన్ ఎటర్నల్ స్టేజ్ అని వీళ్ళు అంటారు. అంటే యేసుక్రీస్తు వారు వస్తారు, వచ్చిన వెంటనే ఆయన రాకలో మృతులు సజీవులు లేపబడతారు. లేపబడిన తర్వాత ఏం జరుగుతుంది? జడ్జిమెంట్ జరుగుతుంది. చర్చ్ విల్ గో టు ఇటర్నిటీ అని వీళ్ళు నమ్ముతారు. ఏ మిల్లేనియల్ వ్యూ. ఎందుకంటే క్రీస్తు ఈ 1000 ఏండ్లు అని స్పెసిఫిక్ గా చెప్పడం కాదు, ఆయన రాజ్యం పరిపాలన చేసేది నిజమే, ఇట్ ఇస్ స్పిరిచువల్ నాట్ ఫిజికల్ అని వీళ్ళు నమ్ముతారు. ర్యాప్చర్ అన్నప్పుడు వీళ్ళు ఏమంటారంటే దాని గురించి కూడా మనం మళ్ళీ తర్వాత చూస్తాం. ఎట్స్ క్రైస్ట్ సెకండ్ కమింగ్ ద డెడ్ సెయింట్స్ విల్ బి రిజరెక్టెడ్. అది మొదట జరుగుతుంది. అది మొదటి తెస్సలోనికీయులు 4వ అధ్యాయం రాయబడి చాలా వివరంగా రాయబడింది. ద లివింగ్ సెయింట్స్ అండ్ ది రిజరెక్టెడ్ సెయింట్స్ షల్ మీట్ ద లార్డ్ ఇన్ క్లౌడ్స్. వాళ్ళు ఇలా ఎత్తబడతారు. అండ్ దే రిటర్న్ అలాంగ్ విత్ క్రైస్ట్. వాళ్ళు పోయి అట్లే మధ్యాకాశంలో పోయి అదే డిస్పెన్సేషనల్ ప్రీమిలియనిస్ట్ వాళ్ళు ఏమంటారు? 7 years వాళ్ళు మధ్యాకాశంలో ఉంటారు అని వాళ్ళు అంటారు. వీళ్ళు ఏమంటారంటే ఈ శ్రమలు లేవు, మధ్యాకాశము లేదు, అది ఎక్కడ ఉంది మీరు చూపించండి అంటే ఒక వచనం కూడా చూపించడానికి వీలు కాని పరిస్థితి. సో అక్కడ నుంచి వాళ్ళు డైరెక్ట్ గా నిత్యత్వంలోకి వెళ్తారు. అంటే వీళ్ళు ఎత్తబడతారు, ఎత్తబడి మళ్ళీ వాళ్ళు కిందికి వచ్చేస్తారు. అక్కడ నుంచి జడ్జిమెంట్ జరుగుతుంది, ఎటర్నల్ స్టేట్కి వెళ్తారని ఆ మిలియనిస్ట్ వ్యూ. అది పోస్ట్ మిలేనియం. వీళ్ళు ఏమంటారు? వీళ్ళు కూడా ద చర్చ్ ఈజ్ ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ఇజ్రాయెల్ అంటారు. Prophecies about various judgments in the gospel and revelation were fulfilled in AD 70 at the destruction of the temple in Jerusalem and temple in Jerusalem and Jerusalem. అటు యెరూషలేము పట్టణము, యెరూషలేములో ఉన్న దేవాలయం కూడా AD 70లో ధ్వంసమైంది. కాబట్టి ప్రకటనలోను ఈ ఆలివెట్ డిస్కోర్స్ లో చెప్పబడిన ప్రవచనాలు నెరవేర్చబడ్డాయి అని అంటారు. ఇందులో కూడా ఇంకొక వర్గం ఉంది. One kind teaches that the millennium is a literal one, 1000 years, but we can never really know whether or not we are in the millennium. Literal ఉంటుంది, అది మనం అందులో ఉంటామా లేదా దాని గురించిన వివరణ మాకు తెలియదు అని ఒక వర్గం అంటున్నారు. ది అదర్ ఈజ్ లైక్ ఆ మిల్లేనియల్ వ్యూ. ఇంకొక గ్రూప్ ఏమో 1000 రాజ్య పరిపాలన లేదు అనే ఆ వర్గం. వాళ్ళు ఏమంటారంటే ద మిల్లేనియం నాట్ ఫ్రమ్ ఎ లిటరల్ అండ్ ఎర్త్లీ థ్రోన్, but through the gradual increase of the gospel and its power to change lives, the large majority of the people will be Christians, then Christ return. అంటే సకల జనులకు సువార్త ప్రకటించబడిన తర్వాత అంతం వస్తుంది అన్నారు కదా.
కాబట్టి సంఘంలోని విశ్వాసులు ఏం చేయాలంటే ప్రపంచంలోని ప్రజలందరికీ సువార్త ప్రకటించాలి. ఈ సువార్తను వాళ్ళు స్వీకరిస్తారు, స్పందిస్తారు, రక్షణ పొందుతారు. ఎక్కువ శాతము వాళ్ళు విశ్వాసులు అవుతారు. దేవుడు ఆ విధంగా వారి మధ్యలో పరిపాలన చేస్తాడు. కాబట్టి సంఘం ఏం చేయాలంటే పని కట్టుకొని సువార్త బాగా ప్రకటించాలి. మిషన్ ఫీల్డ్ వాళ్ళు ఈ మాటను చాలా తీవ్రంగా తీసుకొని ఏమైనా కానీ ఆయన రాకడ త్వరగా రావటానికి మనం సువార్త ప్రకటించాలి అని వాళ్ళు పూనుకుంటారు. అది ఒక వర్గం కింద మనం చూడాలి. ఆ తర్వాత ఎట్ క్రైస్ట్ సెకండ్ కమింగ్ వన్ జనరల్ రిజరెక్షన్ బోత్ రైచస్ అండ్ అన్రైచస్, ద జడ్జ్మెంట్ ఆఫ్ ది వికెట్, ద చర్చ్ ఇన్ ఎటర్నల్ స్టేట్. ఇది వరకు మనం చూసుకున్నట్టు వీళ్ళు కూడా అదే పద్ధతిలో నమ్ముతారు. రాప్చర్ అంటే వీళ్ళే నమ్ముతారు. ఎట్ క్రైస్ట్ సెకండ్ కమింగ్ సెయింట్స్ లివింగ్ అండ్ డెడ్ షల్ మీట్ ద లార్డ్ ఇన్ క్లౌడ్స్ అండ్ రిటర్న్ అలాంగ్ విత్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. అంటే డిస్పెన్సేషన్ మిల్లేనియం వాళ్ళేమో 7 years వాళ్ళు మిడ్ ఎయిర్ లో ఉంటారు. వాళ్ళు మధ్యాకాశం ఉన్నప్పుడు కింద 7 ఏళ్ల శ్రవణ కాలం ఉంటుంది. అదైన తర్వాత ఆయన పరిశుద్ధులతో పాటు కిందకు వస్తారని అది ఒక విశ్వాస ప్రమాణం. మరొకరు ఏమంటారంటే అవన్నేం లేదు, ఇలా ఎత్తబడతారు, మరలా వాళ్ళందరూ కిందకు వచ్చేసి వాళ్ళు ఆ జడ్జిమెంట్, ఆ తర్వాత ఇటర్నల్ స్టేట్ ఉంటుందని వీళ్ళు ఆ మిల్లేనియల్ వ్యూ అలాగే ఉంటుంది, పోస్ట్ మిల్లేనియల్ వ్యూ కూడా అలాగే ఉంటుంది. ఎందుకని పోస్ట్ అన్నారంటే ఈ జరుగుతున్నటువంటి ఈ కాలము దేవుని రాజ్య పరిపాలన కాలం గనక ఈ 1000 ఏళ్ల తర్వాత అని దాని యొక్క అర్థం. పోస్ట్ ట్రిబ్యులేషన్ అంటే కూడా దాని అర్థం ఏంటంటే ఇప్పుడు సంఘము కొద్ది గొప్ప ఖచ్చితంగా శ్రమల గుండా వెళ్తా ఉంది. శ్రమల గుండా వెళ్ళని పరిస్థితి అనేది అపొస్తల కాలంలో మొదలైంది. అది సంఘ కాలంలో శ్రమలు అనేవి సామాన్యంగా జరుగుతూనే ఉన్నవి. ఆ శ్రమలనే మనము ట్రిబ్యులేషన్ అండ్ గ్రేట్ ట్రిబ్యులేషన్ అని, అంటే కొన్ని స్థలాల్లో విపరీతమైన శ్రమలు జరుగుతున్నాయి, అందరికీ జరగాల్సిన అవసరం లేదు, అది మాత్రం ఖచ్చితంగా జరుగుతున్నాయి అని వాళ్ళ వాదన. హిస్టారిక్ ప్రీ మిలేనియం వీళ్ళు ఏమంటారంటే ద చర్చ్ ఇస్ ద ఫుల్ఫిల్మెంట్ ఇజ్రాయెల్, వీళ్ళు కూడా సేమ్ రీప్లేస్మెంట్ థియాలజీ. ఆ తర్వాత పార్ట్ ఆఫ్ ది చర్చ్ విల్ గో త్రూ ట్రిబ్యులేషన్, అంటే వీళ్ళు మిడ్ ట్రిబ్ అంటారు. వీళ్ళు ఏమన్నా నమ్ముతారంటే మిడ్ ట్రిబుల్ నమ్ముతారు. తర్వాత ఎట్ క్రైస్ట్ సెకండ్ కమింగ్ సెయింట్స్ పార్ట్ ఆఫ్ ది చర్చ్ లివింగ్ డెడ్ షల్ మీట్ ద లార్డ్ ఇన్ క్లౌడ్స్ ఇమీడియట్లీ ప్రొసీడింగ్ టు మిలియనియన్. వీళ్ళు లిటరల్ 1000 years ఇంటర్ప్రిట్ చేస్తారు, 1000 ఏళ్ల రాజ్య పరిపాలన ఉంటుందని వీళ్ళు నమ్ముతారు. అందుకనే ఇక్కడ మనకి 2 విరిగినాయి: ట్రిబులేషన్, క్రైస్ట్ సెకండ్ కమింగ్, మిల్లేనియం, జడ్జ్మెంట్ అండ్ ఇటర్నిటీ. ఇప్పటి వరకు కేవలం 3 మనం చూసాము. ఏమేమి చూసాము? క్రైస్ట్ సెకండ్ కమింగ్ చూసాము, జడ్జ్మెంట్ చూసాము, ఎటర్నిటీ చూసాము. అది ఏ మిలియనియన్ వ్యూ అంతే, పోస్ట్ మిలియనియన్ వ్యూ అంతే. కానీ హిస్టారిక్ ప్రీ మిలియనియం వాళ్ళు ట్రిబ్యులేషన్ నమ్ముతారు. అయితే వీళ్ళు మిడ్ ట్రిమ్ అంటే మధ్యాకాశం. అదే అంటే 7వ బూర బూదినప్పుడు 11వ అధ్యాయంలో ఆ మాట రాయబడింది. 7వ బూర, ఎందుకంటే దీన్ని ఏం చేస్తారంటే కడబూర మురుగగానే అని 1 కొరింథీ 15వ అధ్యాయం రాయబడిన మాట ఉంది కదా, అది కానీ ఈవెన్ 1 తెస్సలోనిక 4వ అధ్యాయంలో వాళ్ళు ఆ విధంగా ఇంటర్ప్రిట్ చేసుకుని కడబూర అంటే ఏ బూర కాదు, ఈ 7 ఈ ప్రకటన అనేది 7 ముద్రలు, 7 బూరలు, 7 పాత్రల 4వ అధ్యాయం నుంచి మనం 19వ అధ్యాయం వరకు అటువంటి జడ్జిమెంట్స్ కనపడతాయి. ఆ 7వ బూర అంటే ముద్రలు అయిన తర్వాత 7వ బూర అయిన తర్వాత 7 ముద్రలు అవ్వాలి. 7వ బూర ఊదినప్పుడు 7 ముద్రలు కుమరించబడాలి. 7వ బూర అది మిడ్ కింద బైబిల్ పండితులు క్యాలిక్యులేట్ చేస్తారు. వీళ్ళు ఆ టైంలో సంఘము ఎత్తబడుతుంది అంటే పార్ట్ ఆఫ్ ది చర్చ్ విల్ గో త్రూ, అంటే శ్రవణ కాలం గుండా వెళుతుంది. ఆ శ్రవణ కాలమే అగ్ని లాంటి శ్రవణ లాగా వాళ్ళని సంఘము క్లెన్స్ చేస్తుందని వీళ్ళు చెప్తారు. వీళ్ళు చెప్పేది అది. ఆ తర్వాత క్రైస్ట్ విల్ రిటర్న్ టు ఇన్స్టిట్యూట్ a 1000-year reign or just a long period of time on earth, the re-establishment of temple worship and sacrifice as a రిమెంబరెన్స్ ఆఫ్ క్రైస్ట్ సాక్రిఫైస్. మన హెజ్కేల్ గ్రంథం 40వ అధ్యాయం నుంచి 48వ అధ్యాయం వరకు మనం చూసినట్లయితే ఈ 1000 ఏళ్ల రాజ్య పరిపాలన గురించిన వివరణ, ఆ టెంపుల్ ఆ సైజ్ కూడా అక్కడ బాగా కేటగిరికల్ గా చెప్పబడింది. దాన్ని వీళ్ళు ఆధారం చేసుకుని ఎస్ లిటరల్ టెంపుల్ ఉంటుంది, లిటరల్ గా యేసుక్రీస్తు సింహాసనం మీద ఉంటాడు. ఆ పాత నిబంధనలో చెప్పబడిన యెషయా గ్రంథంలో రాయబడినటువంటి ప్రవచనాలు ఉన్నాయి. అంటే తోడేలు, ఆ గొర్రెపిల్ల కలిసి ఉండటం, ఒక పసిపిల్లవాడు నాగుబావం పుట్టలో చేయబట్టి, ఇవన్నీ లిటరల్ గా జరగబోతున్నాయి అని వాళ్ళు చెప్తారు. డిస్పెన్సేషనల్ ప్రీమిలియన్ కూడా మనకి వీళ్ళు ఏం చేస్తారంటే దేవుడు హోల్ పీరియడ్ ఆఫ్ లైఫ్ ఫ్రమ్ స్టార్ట్ టు ఎండ్ 7 parts గా డివైడ్ చేశాడు. దేవుడు ఒక్కొక్క డిస్పెన్సేషన్ లో ఆయన పరిపాలన
హిజ్ రిలేషన్షిప్ విత్ ద పీపుల్ ఆ చొప్పున ఉంది. కాబట్టి ఒక్కొక్క డిస్పెన్సేషన్ లో ఒక్కొక్క రకమైన పద్ధతిలో దేవుడు పని చేసుకుంటూ వచ్చాడు అని అంటూ 7 భాగాలుగా చేశారు. ఒకటేమో ఇన్నోసెన్స్, అది ఆదికాండము 3వ అధ్యాయం వరకు, అంటే ఆదాము అవ్వలు దేవునితో నివసించిన కాలం. రెండవదేమో కాన్షియన్స్, అంటే పాపంలో పడిపోయిన తర్వాత అక్కడి నుండి ఎక్కడి దాకా వస్తారు వాళ్ళు, నోవహు పతనము వరకు, అక్కడి వరకు దాన్ని హ్యూమన్ గవర్నమెంట్ అంటారు. కాన్షియన్స్, హ్యూమన్ గవర్నమెంట్, ప్రామిస్ అది అబ్రహాం నుంచి మొదలవుతుంది, లా ఏమో మోజస్ నుంచి మొదలవుతుంది, సంఘం ఏమో అపోస్తల కార్యం 2వ అధ్యాయం మొదలవుతుంది, ద కింగ్డమ్ అదేమో 1000 ఏళ్ల రాజ్య పరిపాలన కింద. ఈ విధంగా వాళ్ళు ఏం చేశారంటే 7 భాగాలుగా 7 డిస్పెన్సేషన్లుగా వాళ్ళు డివైడ్ చేశారు. ఈ ప్రీమిలేనియల్ డిస్పెన్సేషనల్ ప్రీమిలేనియల్ వ్యూ వాళ్ళ యొక్క అండర్స్టాండింగ్ ఏంటంటే యేసుక్రీస్తు వారి యొక్క 2వ రాకడ 2 భాగాలుగా ఉంటుంది. అంటే మొదటి భాగము ప్రైవేట్, ఆయన దొంగ వలె వస్తాడు, ఆయన వచ్చినప్పుడు మృతులైన క్రీస్తునందు మృతులైన వారు మొదట లేపబడతారు. ఆ తర్వాత సజీవులుగా ఉండేవాళ్ళు మధ్యాకాశం వరకు ఎత్తబడతారు. దాన్నే ర్యాప్చర్ అన్నారు. వాళ్ళు మధ్యాకాశంలో ప్రభువును కలుసుకుంటారు అని డిస్పెన్సేషనల్ వీళ్ళు ప్రీ ట్రిప్ అండ్ ప్రీమిల్. అన్రైచియస్ లివింగ్ విల్ గో త్రూ 7 years ట్రిబులేషన్ ఆర్ గ్రేట్ ట్రిబులేషన్, అంటే 3.5 years and 3.5 years. ఆ తర్వాత ఇక్కడ ఒక చిన్న వ్యత్యాసం ఏమిటంటే, ఇదివరకు చెప్పుకున్న దానికి ఇప్పుడు వ్యత్యాసం ఏంటంటే, గాడ్స్ ప్లాన్ ఫర్ చర్చ్ ఇస్ డిఫరెంట్, గాడ్స్ ప్లాన్ ఫర్ ఇజ్రాయిల్ ఇస్ డిఫరెంట్ అని అంటారు. దీన్ని చాలా మంది ఒప్పుకోరు. చాలా మంది ఏమంటారంటే లేదు, సాల్వేషన్ ప్లాన్ ఈస్ ఓన్లీ వన్, దట్ ఈస్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ offered himself as a sacrifice atonement on the cross of Calvary. His blood will cleanse all sinners from first man to last man అని కొంతమంది దాన్ని వాదించి దీన్ని ఒప్పుకోరు. వీళ్ళు ఏమంటారంటే అసలు యూదులతో ప్రారంభమైంది, అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో వాళ్ళు యూదులే, ఆ తర్వాత నెమ్మదిగా సమరయులు యాడ్ అయ్యారు, ఆ తర్వాత అన్యులు యాడ్ అయ్యారు. ఇప్పుడు సంఘంలోనికి వచ్చిన తర్వాత ఇశ్రాయేలీయులని, సమరయులని, అన్యులని వ్యత్యాసం లేదు, అందరూ దేవుని కుమారులు, దేవుని కుమార్తెలు, దేవుని సంఘము అనే ఒక ఫ్యామిలీ లాగా అయింది. కాబట్టి ఏ ప్రామిసెస్ అయితే ఇశ్రాయేలు కోసం దేవుడు చేశారో, నూతన నిబంధన ప్రామిస్ అనేది మనకి జెర్మియా గ్రంథము 32-33 చాప్టర్స్ లో మనం చూస్తాం. ఆ ప్రామిస్ అనేది ఇశ్రాయేలు కోసం చేసినా కానీ అసలు యేసు ప్రభువుని విశ్వాసం ఉంచిన వాళ్ళందరూ కూడా అబ్రహాము పిల్లలే, విశ్వాసమున అబ్రహామును తండ్రి అని పిలవచ్చు. రోమపత్రిక 2వ అధ్యాయంలో రాయబడినట్టుగా నిజమైన ఇజ్రాయెల్ ఎవరు? స్పిరిచువల్ ఇజ్రాయెల్. ఎ బిలీవర్ ఇన్ క్రైస్ట్ ఈజ్ ఎ స్పిరిచువల్ ఇజ్రాయెల్. కాబట్టి నౌ చర్చ్ ఈస్ ఫైనల్, సాల్వేషన్ ప్లాన్ ఈస్ క్రైస్ట్ అండ్ క్రైస్ట్ అలోన్. మళ్ళా ట్రిబులేషన్ టైంలో వాళ్ళకి స్పెషల్ సాల్వేషన్ ప్లాన్ అంటూ ఏమి లేదు అని వాదించే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. తర్వాత ఇస్రాయెల్ అండ్ జెంటైల్స్ విల్ బి బోర్న్ అగైన్ డ్యూరింగ్ ట్రిబులేషన్ అని వీళ్ళు అంటారు. తర్వాత క్రైస్ట్ సెకండ్ కమింగ్, సెకండ్ ఫేజ్, అంటే అప్పుడు పబ్లిక్ గా వస్తాడు, అంటే అందరూ ఆయన చూస్తారు, ఆయన పొడిచిన వారు కూడా ఆయన చూస్తారు. అప్పుడు ఆయన పరిశుద్ధులతో పాటు ఆయన భూమి మీదకి వస్తాడు. అక్కడ అర్మగెద్దోను యుద్ధం జరుగుతుంది, గొర్రెలు మేకలు అనే జడ్జిమెంట్ కూడా జరుగుతుంది. ఆ తర్వాత 1000 ఏళ్ల రాజ్య పరిపాలన కంటిన్యూ అవుతుంది అని అంటారు. ఈ 1000 ఏళ్ల రాజ్య పరిపాలన లిటరల్ గా భూమి మీద ఉంటుంది. మరలా టెంపుల్, 1000 ఏళ్ల రాజ్య పరిపాలన కూడా ఒక టెంపుల్ ఉంటుంది, మళ్ళా ఆఫరింగ్స్ ఉంటాయి, సాక్రిఫైజెస్ ఉంటాయి అని వీళ్ళు అంటారు. కొంతమంది బైబిల్ పండితులు ఏమంటారంటే యేసుక్రీస్తు ఒకసారి శరీరంలో మరణించిన తర్వాత ఇంకా మళ్ళా టెంపుల్ ఉంది, ఆయన టెంపుల్ కదా, మనం ఆయన టెంపుల్ అని, సంఘము ఆయన టెంపుల్, విశ్వాసులు ఆయన టెంపుల్, సంఘము స్పిరిచువల్ టెంపుల్ అని చెప్పిన తర్వాత మళ్ళా ఫిజికల్ టెంపుల్ ఎందుకు ఉంటాయి, మళ్ళా ఆఫరింగ్స్ సాక్రిఫైసెస్ ఎందుకు ఉంటాయి? కాబట్టి మనం లిటరల్ గా తీసుకోవడానికి వీల్లేదు, అది మనం సింబల్ గా తీసుకోవాల్సిందే. అపోకలిప్టిక్ లిటరేచర్, అది అపోకలిప్టిక్ లిటరేచర్ సింబల్స్ లో ఉంటుంది కాబట్టి ప్రతి చిన్నది మనం ఇంటర్ప్రిట్ చేయడానికి వీలు లేదని చెప్పేసి బైబిల్ పండితులు ఎక్కువగా దాని గురించి వాదిస్తారు. గ్రేట్ వైట్ థ్రోన్ జడ్జిమెంట్ ఫర్ అన్రైచియస్, ఆ తర్వాత న్యూ జెరూసలేమ్స్ కమ్ డౌన్, న్యూ ఎర్త్ అండ్ న్యూ హెవెన్ అండ్ న్యూ ఇటర్నిటీ. ఇది మొదటి భాగం, డిఫరెంట్ స్కూల్స్ ఆఫ్ థాట్ అనేది అయింది. ఆ తర్వాత ఇది కొంచెం నేను ముందే చెప్పాను, ఇది చాలా